హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మనం ఏదైతే పైథాన్ ట్రైనింగ్ చెప్తూ ఉన్నామో ఈ పైథాన్ ట్రైనింగ్లో మనం పైథాన్ లిటరల్స్ అంటే చూసాం, ఐడెంటిఫైయర్స్ అంటే చూసాం, వేరియబుల్స్ అంటే చూసాం కదా. సో ఇక నుండి మనం డేటా టైప్స్ స్టార్ట్ చేయబోతున్నాం. డేటా టైప్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఓకే, సో ఈ డేటా టైప్స్ కాన్సెప్ట్ అయ్యేటప్పటికి మీరు చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు. ఓకే, సో కొంచెం లాంగ్ వీడియోస్ వస్తాయి కాబట్టి సింగిల్ పార్ట్లో ఇవ్వకపోవచ్చు, పార్ట్గా డివైడ్ చేసి ఇస్తాను. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, మీరు చాలా నాలెడ్జ్ అనేది ఈ కాన్సెప్ట్స్లో గెయిన్ చేస్తారు. ఓకే, సో ఈ ఒక్క కోర్సు మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. తర్వాత ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా చాలా హ్యాపీగా, చాలా ఈజీగా మీరు నేర్చుకోగలుగుతారనమాట. ఓకే, సో ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఆ తర్వాత ఏదైనా సరే మీకు ఈజీ అవుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం డేటా టైప్స్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. సో వెళ్ళిపోయి ఏవైతే మనము డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసి మొత్తం డేటా టైప్స్ కాన్సెప్ట్ అంతా కూడా ఫినిష్ చేసుకుందాం. ఓకేనా? సో అసలు ఈ డేటా టైప్స్ అన్నది ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మనం ఎటువంటి వాల్యూస్తో డీల్ చేయబోతున్నాము, మనం ఏ టైప్ ఆఫ్ వాల్యూస్తో డీల్ చేయబోతున్నాము అన్నది ముందుగానే మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే, పైథాన్ అయితే కాదు. సో పైథాన్ మనకి డైనమికల్ టైప్డ్ లాంగ్వేజ్ కాబట్టి పర్వాలేదు. బట్ మిగతా లాంగ్వేజెస్ అయితే మనం ఏదైతే ఏ ఈక్వల్ టు 2 అని ఇచ్చామో అలా ఇస్తే సరిపోదన్నమాట. ఓకే, సో ఏదైతే మనం ఏ ఈక్వల్ టు 2 అని ఇచ్చామో అలా మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి సి కానీ, C++ కానీ, జావా కానీ ఏదైనా కానీ అలా మనం ఏ ఈక్వల్ టు 2 అని ఇచ్చేస్తే సరిపోదు. ఎందుకు సరిపోదు అంటే, ముందు సరే నువ్వు ఈ వాల్యూ ఇచ్చావు, వాల్యూకి లొకేషన్ అది చెప్తున్నావు కరెక్టే, కానీ దీనికి ఎంత మెమొరీ ఇవ్వాలి? ఓకే, సో మనం తీసుకుంటున్నటువంటి వాల్యూ మెమరీలో స్టోర్ చేయాలంటే నీకు ఎంత మెమరీ కావాలో చెప్పు అని చెప్పి మనల్ని అడుగుతాయి. ఆ ఎంత మెమరీ కావాలో మనం ఎలా చెప్తాం తెలుసా? దాని యొక్క డేటా టైప్ ద్వారా చెప్తాం అన్నమాట. ఓకే, సో ఎక్కడ మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో సి కానీ, C++ కానీ, జావా కానీ ఎక్కడైనా కానీ ఒక వేరియబుల్ మనం డిక్లేర్ చేసి దానికి మనం ఒక వాల్యూ ఇచ్చామంటే సరిపోదు. సరే, ఇది మెమరీలోకి వెళ్ళి ఆ మెమరీలో స్టోర్ అవ్వాలంటే 2 బైట్స్ ఇవ్వాలా, 4 బైట్స్ ఇవ్వాలా, 6 బైట్స్ ఇవ్వాలా, 8 బైట్స్ ఇవ్వాలా, ఎంత ఇవ్వాలి? ఓకే, సో ఎంత మెమరీ అన్నది నేను ఎలకేట్ చెయ్యాలి అన్నది ఖచ్చితంగా మనకు అడుగుతాయి. సో ఎంత మెమరీ ఎలకేట్ చేయాలన్నది ఎలా తెలుస్తుంది? మనం ఇచ్చేటటువంటి డేటా టైప్ని బేస్ చేసుకొని తెలుస్తుంది. కాబట్టి మనం కేవలం వేరియబుల్ విత్ వాల్యూ ఇస్తే సరిపోదు, కంపల్సరిగా డేటా టైప్ కూడా చెప్పాలి. సో నేను ఇంటిజర్ టైప్ వాల్యూస్తో ఒక ఆపరేషన్ చేయబోతున్నాను కాబట్టి నాకు ఇంటిజర్కి ఎంత మెమరీ పడుతుందో అంత మెమరీ ఎలకేట్ చెయ్యు. ఓకే, లేకపోతే నేను ఫ్లోట్ టైపు ఒక ఫర్ ఎగ్జాంపుల్ రేటింగ్ అనేటటువంటి ఒక వేరియబుల్ని నేను తీసుకోబోతున్నాను. ఓకే, సో 4.5, 4.7 అలా దానికి వాల్యూ నేను ఇవ్వబోతున్నాను. సో నాకు ఒక ఫ్లోటింగ్ పాయింట్ టైప్, నాకు ఎంతైతే మెమరీ అవసరం పడుతుందో, ఫ్లోటింగ్ పాయింట్ మెమరీకి ఎంతైతే ఉంటుందో అంత మెమరీ నాకు ఎలకేట్ చెయ్యు అని చెప్పి మనం కంపల్సరిగా ఆ వేరియబుల్ వాల్యూతో పాటు డేటా టైప్ కూడా ముందు చెప్పాల్సి వచ్చేదన్నమాట. సో తెలియని వాళ్ళకి ఇవేంటంటే ఇవి డేటా టైప్స్ అనమాట. ఓకే, సో ప్రతిదీ కూడా మనకి ఇంట్ అని, ఫ్లోట్ అని ఈ విధంగా డేటా టైప్స్ ఉంటాయండి ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. అవి ఏం చేస్తాయంటే ప్రతి దానికి కూడా ఫిక్స్డ్గా ఎంత మెమొరీ అని చెప్పి ఉంటుందన్నమాట. సో ఇంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 బైట్స్ ఆక్యుపై చేస్తుంది, ఫ్లోట్ అంటే 8 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. ఇలా ముందే ఫిక్స్డ్గా ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఎటువంటి ఆపరేషన్ చేయబోతున్నామో ఒక పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ మీద మనం ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాం. సో పర్సంటేజెస్ అంటే కంపల్సరీగా మనం డెసిమల్ పాయింట్తో పాటు కావాలి కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే, సో నేను డెసిమల్ పాయింట్స్తో పాటు ఆపరేషన్ చేయబోతున్నాను కాబట్టి నావంతా కూడా ఫ్లోట్
ఫ్లోట్ కానీ లేదు ఇంకా ఎక్కువ నంబర్ ఆఫ్ ప్రెసిషన్ డిజిట్స్ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే డబుల్ అని ఇంకోటి ఉంటుంది. ఆ డబుల్ కానీ నేను తీసుకుంటాను అని చెప్పి ఆ డేటా టైప్ కూడా మనం చెప్తే అప్పుడు దానికి తగ్గట్టుగా ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ని అది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా మనకి డేటా టైప్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, అర్థమవుతుందా? సో డేటా టైప్ అంటే ఏంటి? సో డేటా టైప్ అంటే ఏంటి? మనం ఎటువంటి డేటాని ఏ టైప్ ఆఫ్ డేటాని మెయింటైన్ చేయబోతున్నాము, దానికి ఎంత మెమొరీ కావాలి అని డిసైడ్ చేసేవే డేటా టైప్స్ అన్నమాట. ఓకే, సో కాబట్టి అది మనం సి కానీ జావా కానీ, ఓకే, సో సి కానీ లేకపోతే C++ కానీ లేకపోతే జావా కానీ ఇటువంటి ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోండి, మస్ట్ అండ్ షుడ్గా మనము డేటా టైప్ చెప్తేనే అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే సింపుల్గా A=2 ఇలా రాసేస్తే అయిపోతుందో పైథాన్లో అలా మిగతా లాంగ్వేజెస్లో అవ్వదనమాట. కంపల్సరిగా డేటా టైప్ చెప్పాల్సిందే. ఓకే, సో అందుకే అవన్నీ కూడా స్టాటికల్లీ టైప్డ్ లాంగ్వేజెస్ అయ్యాయి. సో అదే మనం పైథాన్కి వచ్చేటప్పటికి సింపుల్గా A=2 అంటే సరిపోతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ AA=2 అన్నాను. సో AA=2 అంటే సరిపోతుంది. ఓకే, సో వేరియబుల్ నేమ్ AA అన్నాను, వాల్యూ 2 అన్నాను. అయితే మరి ఇక్కడ మాత్రం ఎలా తెలుస్తుంది సార్ డేటా టైప్ అంటే? పైథాన్ అనేది డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ కదా, కాబట్టి మనం ఇచ్చేటటువంటి వాల్యూస్ని బేస్ చేసుకొని అప్పటికప్పుడు ఆటోమేటిక్గా అది ఇంకా ఏ టైప్ ఆఫ్ మెమరీ ఎంత కావాలి అనేది డిసైడ్ చేసుకుంటుందన్నమాట. సో దానికి ఎంత మెమరీ ఆక్యుపై అవుతుంది అంటే ఇంత ఫిక్స్డ్ అని కాదు, దానికి ఎంత అవసరమో క్యాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారం డైనమిక్గా, అందుకే కదా డైనమిక్ టైప్డ్ లాంగ్వేజ్ అన్నాం. అంటే రన్ టైంలోనే దానికి డేటా టైప్ డిసైడ్ అవుతుంది, రన్ టైంలోనే ఎగ్జాక్ట్గా ఎంత మెమరీ కావాలో అంత క్యాలిక్యులేట్ అయ్యి దాని ప్రకారం మెమరీ అలొకేట్ అవుతుంది. సో AA=2 అన్నాడు. సో 2 అనే వాల్యూని నేను స్టోర్ చేయడానికి ఎంత మెమరీ కావాలి అనేది అప్పటికప్పుడు డిసైడ్ చేసుకొని అంత మెమరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ B=3.4 అన్నాడు. సో దానికి ఎంత మెమరీ కావాలో అంత ఇస్తుంది అనమాట. సో C=ట్రూ అన్నాడు. సో ట్రూ అంటే ఒక బులియన్ వాల్యూ, దీన్ని స్టోర్ చేయడానికి ఎంత మెమరీ కావాలో అంత తీసుకోవడం అనేది జరుగుతుంది. లేకపోతే D= సంతోష్ అన్నాడు. సో అన్నాడు అంటే అది ఎంత మెమరీ కావాలి సంతోష్ అనేది స్టోర్ చేయడానికి అని చూసుకొని దాని ప్రకారం అది అంత మెమరీని ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే డేటా టైప్సే ఉండవా అంటే ఖచ్చితంగా డేటా టైప్స్ ఉంటాయి, మనము డిక్లేర్ చేయక్కర్లేదు. డేటా టైప్స్ కాన్సెప్ట్ ఉంటుంది, డేటా టైప్స్ వర్క్ అవుతాయి బ్యాక్ ఎండ్లో, కానీ మనము డిక్లేర్ చేయక్కర్లేదు. మనం ఇచ్చేటటువంటి వాల్యూని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా అదే అప్పటికప్పుడు రన్ టైంలో డిసైడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తున్నానన్నమాట. అర్థమవుతుందా? సో ఆ విధంగా మనకి ఈ డేటా టైప్స్ అనేవి ఉంటాయండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనం ఏది డేటా టైప్ ఇవ్వలేదు. ఓకే, సో మనము స్టార్టింగ్ అండర్ స్కోర్తో చెక్ చేసామా? చెక్ చేసాం కదా. ఓకే, సో ఇంకొక డౌట్. ఓకే, కాంబినేషన్ ఆఫ్ అండర్ స్కోర్ అండ్ ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్, ఆ 3 కాంబినేషన్ అన్నాం కదా. సో అండర్ స్కోర్ అసలు లెటర్ ఏది వాడకుండా _1 అంటాను నేను వేరియబుల్ నేమ్. యాక్సెప్ట్ చేస్తుందా చేయదా చూద్దామా? చేసింది. ఓకే, _1 అన్నాను, యాక్సెప్ట్ చేసింది. అంటే లెటర్సు నెంబర్స్ కాంబినేషన్ ఓకే. ఓకే, లెటర్స్ నెంబర్స్ కాంబినేషన్ ఓకే. సో అండర్ స్కోరు లెటర్స్ కాంబినేషన్ ఓకే, అండ్ అండర్ స్కోరు నెంబర్స్ కాంబినేషన్ కూడా ఓకే. ఓకే, సో ఏది నాట్ ఓకే? స్టార్టింగ్ క్యారెక్టర్ మనం చూసుకోవాలి, స్టార్టింగ్ లెటర్ మనం చూసుకోవాలి. స్టార్ట్స్ విత్ నంబర్ అన్నది నాట్ ఓకే అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి ఓన్లీ అండర్ స్కోర్ ఇస్తే ఓకేనా? ఇట్స్ ఏ కాంబినేషన్ కదా, అంటే అందులో కొన్ని వాడచ్చు వాడకపోవచ్చు కదా. ఓన్లీ అండర్ స్కోరే ఇస్తాను, ఓన్లీ అండర్ స్కోరే ఇచ్చి ఓన్లీ అండర్ స్కోర్ =66 అంటాను నేను. ఓకే, అంటే వేరియబుల్ నేమ్ని నేను జస్ట్ అండర్ స్కోర్ అనే అంటున్నాను, ఇంకేం అనట్లేదు. అండర్ స్కోర్ =66 అంటున్నాను. సో ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ అండర్ స్కోర్ అండ్ ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్, కాబట్టి అందులో నాకు నచ్చింది ఒకటి నేను తీసుకున్నాను. ఫస్ట్ లెటరల్గా నెంబర్స్ ఉండకూడదు కాబట్టి ఓన్లీ నెంబర్స్తో మనం చేయలేము. ఓకే, ఫస్ట్ లెటర్ ఎయిదర్ లెటర్ అయినా ఉండాలి, ఆల్ఫాబెట్ అయినా ఉండాలి, ఆర్ అండర్ స్కోర్ అయినా ఉండాలి, కాబట్టి నేను అండర్ స్కోర్ తీసుకున్నాను, ఇంకేం ఇవ్వలేదు. యాక్సెప్ట్ చేస్తుందా చేయదా? చేసింది. ఓకే, సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్
అండర్ స్కోర్ అన్నాను అనుకోండి, 66 ఇచ్చింది. సో ఫ్రెండ్స్, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 20 ఉంది కదా. ఓకే, సో ఏ ఈక్వల్ టు 20 ఉంది కదా, దీని వాల్యూ నేను ప్రింట్ చేయాలనుకోండి, సింపుల్గా ప్రింట్ ఆఫ్ ఏ అంటే సరిపోతుంది. ఓకే, ప్రింట్ ఆఫ్ ఏ అంటే సరిపోతుంది. దాని తాలూకా వాల్యూని తిరిగి మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇంతకు ముందు మనం హాయ్ ప్రింట్ చేసినప్పుడు విత్ ఇన్ డబల్ కోట్స్లో హాయ్ అని ఇచ్చాం కదా. ఓకే, సో డబల్ కోట్స్లో ఇచ్చేదానికి, డబల్ కోట్స్ లేకుండా ఇచ్చేదానికి డిఫరెన్స్ చెప్తాను చూడండి. డబల్ కోట్స్లో ఇచ్చింది ఏంటంటే, అది ఏది ఉంటే అదే ప్రింట్ చేసేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను చూడండి, ప్రింట్ ఆఫ్ డబల్ కోట్స్లో ఏ అన్నాను అనుకోండి. ఇక్కడ డబల్ కోట్స్ లేకుండా ఏ అంటే 20 వచ్చింది కదా. డబల్ కోట్స్తో పాటు నేను ఏ అన్నాను అనుకోండి, ఏనే ప్రింట్ చేసింది చూడండి. ఓకే, అంటే విత్ ఇన్ డబల్ కోట్స్లో ఏదైతే మనం ఇస్తామో అది యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ అయిపోతుంది అనమాట. అలా కాదు, ఇది ఒక వేరియబుల్, దానికి ఒక వాల్యూ ఉంది, ఆ వాల్యూ నేను ప్రింట్ చేయాలి అంటే మీరు ఏం చేయాలి, డబల్ కోట్ ఇవ్వకుండా ఇవ్వాలన్నమాట. సో ప్రింట్ ఆఫ్ ఏ, సింపుల్గా ప్రింట్ ఆఫ్ ఏ అంటే ఆటోమేటిక్గా దాని తాలూకా వాల్యూ ప్రింట్ అవ్వడం అనేది జరుగుతుంది. మీకు అర్థమవుతుందా? సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓకే ఫైన్. సో అండర్ స్కోర్తో మనకి యాక్సెప్ట్ చేసింది. 2 అండర్ స్కోర్స్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తుందా? 2 అండర్ స్కోర్స్ ఏ, లేకపోతే 2 అండర్ స్కోర్స్ ఈక్వల్ టు 34. ఎస్, యాక్సెప్టెడ్. ఓకే, సో ప్రింట్ 2 అండర్ స్కోర్స్, 34 వచ్చింది. సో డబల్ అండర్ స్కోర్ కూడా వ్యాలిడ్ నేమ్, వ్యాలిడ్ నేమ్. ఓకే రైట్. సో డబల్ అండర్ స్కోర్ ఏ ఈక్వల్ టు 45. ఇలా మీరు రకరకాల ప్రయోగాలు చేయొచ్చు తర్వాత. ఓకే, సో ఇప్పుడు మనం డేటా టైప్స్ గురించి మాట్లాడాలి. పైథాన్లో డేటా టైప్స్ ఏమేమి ఉంటాయి? ఓకే, సో డేటా టైప్స్ ఎందుకు, మనకి మెమరీ ఎంత ఆక్యుపై అవుతుంది, ఎంత మనకి మెమరీ అలొకేట్ చేయాలి అన్నది డిసైడ్ చేసేవి డేటా టైప్స్ అన్నమాట. సో సిస్టమ్ అయినా సరే డేటా టైప్ని బేస్ చేసుకునే ఎంత మెమరీ కావాలి అనేది డిసైడ్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో మరి ఎటువంటి డేటా టైప్స్ ఉంటాయి అని అంటే, టెక్స్ట్ టైప్ డేటా టైప్స్ ఉంటాయి, న్యూమరిక్ టైప్ డేటా టైప్స్ ఉంటాయి. ఓకే, సో నంబర్కి సంబంధించినటువంటి డేటా టైప్స్ ఉంటాయి, న్యూమరిక్ టైప్ డేటా టైప్స్ ఉంటాయి, అలాగే టెక్స్ట్ టైప్ డేటా టైప్స్ ఉంటాయి. ఓకే, సో అలాగే సీక్వెన్స్ టైప్ డేటా టైప్స్ ఉంటాయి. ఇందులో ప్రతిదీ కూడా ప్రాక్టికల్గానే చెప్తాము. ఓకే, సో ప్రతిదీ కూడా ప్రాక్టికల్గానే నేర్చుకుంటాము కమింగ్ క్లాసెస్లో. ఓకే, సో ఏది కూడా మనము మాన్యువల్గా అలా కోడ్ ఎక్కడిదో తెచ్చి చూపించేసి అలా ఉండదు. ఇప్పుడు ఎలాగైతే మీ ఎదురుగా టైప్ చేస్తున్నానో ప్రతిదీ అలాగే వెళ్తుంది. ఓకే, ఫస్ట్ క్లాస్ ఎంత క్లారిటీగా ఉందో, ఈ క్లాస్ ఎంత క్లారిటీగా ఉందో, నెక్స్ట్ క్లాసెస్ అలాగే ఉంటాయి. ఓకే రైట్. సో అస్సలు వరి అవ్వద్దు, చెప్పింది యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిపోతే చాలు. ఓకే, ఆటోమేటిక్గా మనం అనుకున్నది అచీవ్ చేయగలుగుతాం. సో అలాగే బులియన్ టైప్ ఉంటాయి, అలాగే బైనరీ టైప్ ఉంటాయి, అలాగే నన్ టైప్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో న్యూమరిక్ టైప్ అంటే ఏవైతే మనము ఇంటిజర్ అనుకున్నాము, అలాగే ఫ్లోటింగ్ పాయింట్ ఫ్లోట్ అనుకున్నాము, అలాగే కాంప్లెక్స్ నెంబర్స్. ఓకే, సో ఏఎక్స్ ప్లస్ బి ఇలా మనం చూసాం కదా మ్యాథమెటిక్స్లో కాంప్లెక్స్ నెంబర్స్, వాటిని కూడా పైథాన్ డీల్ చేయగలదు అనమాట. ఓకే రైట్. అలాగే టెక్స్ట్ టైప్ అంటే మనకి ఎస్టీఆర్ అని చెప్పి ఒక డేటా టైప్ ఉంటుంది. ఓకే, సో స్ట్రింగ్స్ని డీల్ చేయడానికి. అలాగే సీక్వెన్స్ టైప్ ఏవైతే లిస్ట్ అని, లేకపోతే టపుల్ అని, లేకపోతే రేంజ్ అని ఉంటాయండి. ఓకే, అలాగే మ్యాపింగ్ టైప్లో మనకి డిక్షనరీ డిఐసిటి అని చెప్పి ఒక డేటా టైప్ ఉంటుంది. అలాగే ఇందులో సెట్ టైప్స్లో మనకి సెట్ అని, అలాగే ట్రోజన్ సెట్ అని చెప్పి ఉంటుంది. ఓకే, అలాగే బులియన్లో మనకి బూల్. ఓకే, సో బులియన్ డేటా టైప్ ఉంటుంది. అలాగే బైనరీలో మనకి 3 డేటా టైప్స్ ఉంటాయండి. సో బైట్స్ అని, అలాగే బైట్ అర్రే అని. ఓకే, అలాగే మెమొరీ వ్యూ అని చెప్పి, మెమొరీ వ్యూ అని చెప్పి ఒక డేటా టైప్ ఉంటుంది. అలాగే నన్ టైప్లో నన్, నన్ అనేది ఒక డేటా టైప్ ఉంటుంది. ఓకే, సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్, ప్రతి కేటగిరీలో కూడా దానికి సంబంధించినటువంటి డేటా టైప్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే,
అయితే ఫస్ట్ నేను ఇంటిజర్తో స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ మనం ఇంటిజర్తో స్టార్ట్ చేద్దాం. సో ఇంట్ అనే డేటా టైప్తో ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం. సో ఈ ఇంట్ అనే డేటా టైప్ ఏం చేస్తుంది, ఓకే, సో ఎటువంటి వాల్యూస్ని ఇది డీల్ చేయగలదు అనే దాని దగ్గర నుండి మనం మాట్లాడదామండి. సో ఈ ఇంట్ అనేది ఏదైతే ఉందో ఇది ఇంటిజర్ టైప్ వాల్యూస్ని డీల్ చేయటానికి వచ్చినటువంటిది అనమాట. ఓకే, సో మనం ఏదైతే మ్యాథమెటిక్స్లో ఇంటిజర్ వాల్యూస్ అంటాము, లేకపోతే హోల్ నెంబర్స్ అని కూడా అంటాం కదా. సో ఇంటిజర్ వాల్యూస్ అంటాము, లేకపోతే హోల్ నెంబర్స్ అంటాం మన మ్యాథమెటిక్స్లో, హోల్ నెంబర్స్. ఓకే, సో ఇంటిజర్స్ ఆర్ హోల్ నెంబర్స్ అని ఏదైతే మనం మ్యాథమెటిక్స్లో చూసామో వాటికి సంబంధించినటువంటి వాల్యూస్ అన్నిటినీ కూడా డీల్ చేయడానికి ఈ ఇంటిజర్ డేటా టైప్ అనేది వచ్చింది. సో ఎప్పుడైతే ఏ ఈక్వల్ టు 2 అన్నామో ఆ 2 అనేది ఇంటిజర్ కాబట్టి ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది అది ఇంట్ డేటా టైప్గా కన్సిడర్ చేసుకుంటుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. అర్థమవుతుందా? సో ఇలాగా మనకేంటంటే ఇంటిజర్ డేటా టైప్ అనేది ఉంది. సో మ్యాక్సిమం మనం ఏ ఆపరేషన్ చేసినా ఇంటూ ఫ్లోట్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఫ్లోట్ అంటే డెసిమల్ పాయింట్తో పాటు ఉన్నటువంటిది. ఓకే, సో 3.2, 2.3 ఇలా ఉండేవి మనకి ఫ్లోటింగ్ పాయింట్ అంటాం వాటిని. ఓకే, అలా కాకుండా నార్మల్ ఇంటిజర్ వితౌట్ డెసిమల్ పాయింట్ ఉండేదాన్ని ఇంట్గా తీసుకుంటాం అనమాట. సో ఇంటూ ఫ్లోట్తోనే ఎక్కువ ఆపరేషన్స్ అనేవి మనం ప్రోగ్రామ్స్లో చేస్తూ ఉంటాం జనరల్గా. ఓకే, బేసిక్ లెవెల్లో చేస్తున్నప్పుడు అంతా కూడా, రైట్. సో మొత్తానికి ఇంట్ అనేది ఏం చేస్తుంది, ఇంటిజర్ వాల్యూస్ ఆర్ హోల్ నెంబర్స్ని రిప్రజెంట్ చేయడానికి మనకి ఇంట్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, సో అయితే ఇది కేవలం ఇంటిజర్ వాల్యూస్ని మాత్రమే కాదు, ఇంకా దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే కేవలం ఇంటిజర్ వాల్యూసే కాకుండా ఇది బైనరీ వాల్యూస్ని, ఓకే, సో బైనరీ వాల్యూస్ని, అలాగే ఆక్టాల్ వాల్యూస్ని, అలాగే హెక్సాడెసిమల్ వాల్యూస్ని అన్నిటినీ కూడా రిప్రజెంట్ చేయగలదన్నమాట. సో ఏదైతే ఇంట్ డేటా టైప్ ఉందో ఈ ఇంట్ డేటా టైప్ అన్నది, ఓకే, సో కేవలం ఇంటిజర్ టైప్ వాల్యూస్నే కాదు, ఓకే, సో బైనరీ, ఆక్టాల్, హెక్సాడెసిమల్ అన్నిటినీ కూడా రిప్రజెంట్ చేయగలదు. ఓకే, సో మనం ఏదైనా బైనరీ మీద, లేకపోతే ఆక్టాల్ మీద, హెక్సాడెసిమల్ మీద ఏదైనా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలంటే జనరల్గా మనం దాన్ని ఇంటిజర్ డేటా టైప్గా కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో ఇంట్ వాల్యూస్ కానీ, ఇంటిజర్ వాల్యూస్ కానీ, లేదు బైనరీ, లేదు ఆక్టాల్, లేదు హెక్సాడెసిమల్, సో వీటన్నిటినీ కూడా డీల్ చేయటానికి మనం యూజ్ చేసేటటువంటి డేటా టైపే ఇంట్ డేటా టైప్ అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే, సో నేను ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్తో పాటే చూపిస్తాను, వరి అవ్వద్దు. ఓకే, మరి ఈ ఇంటిజర్ టైప్ ఆర్ హోల్ నెంబర్స్ని రిప్రజెంట్ చేయడం అంటే ఏంటి? సో ఏదైతే మనం ఇంటిజర్సే ఎక్కువగా చూస్తూ ఉంటాం, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జస్ట్ పైథాన్ ప్రాంప్ట్కి వెళ్తాను. వెళ్ళి సో ఏదైతే మనం ఎక్కువగా చూసేది మనం ఇంటిజర్ టైప్తోనే ఎక్కువగా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 3 ఇలాగా. ఓకే, సో ఇక్కడ మనకి డేటా టైప్స్కి చెందినటువంటి ఫంక్షన్స్ ఎక్కువగా మనం యూజ్ చేసేవి ఏంటి అంటే ఆ వాల్యూని మనం ప్రింట్ చేస్తూ ఉంటాము, ప్రింట్ ఆఫ్ ఏ. ఓకే, సో అలాగే మనము దాని యొక్క డేటా టైప్ ఏంటి అన్నది కూడా చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి మనకి ఏం చెప్పాము, ఇక్కడ ఏ ఈక్వల్ టు 2 అంటాము, మనము దీనికి డేటా టైప్ ఏది అసోసియేట్ చెయ్యము అని చెప్పాం కదా. అంటే ఈ డేటా టైపు ఎంత మెమరీ నువ్వు ఇవ్వు అని చెప్పి మనం పైథాన్లో చెప్పము, ఆ వాల్యూని బేస్ చేసుకొని అదే డేటా టైప్ని ఫిక్స్ చేసుకుంటుంది. ఓకే, కానీ అది ఏ డేటా టైప్ ఫిక్స్ చేసుకుందో కూడా మళ్ళీ మనం చూడొచ్చు అనమాట. ఎలా చూస్తాము, ప్రింట్ అని చెప్పి మనకి ఒక ఫంక్షన్ ఉంది. ఏంటా ఫంక్షన్ తెలుసా, టైప్. సో టైప్ ఆఫ్ ఏ అంటాను నేను. ఓకే, సో టైప్ ఆఫ్ ఏని నేను ప్రింట్ మధ్యలో పెట్టాను. సో టైప్ ఆఫ్ ఏ ఏంటో ఫైండ్ అవుట్ చేసి దాన్ని ప్రింట్ చేస్తుంది. సో టైప్ ఆఫ్ ఏ అంటే ఏమొస్తుంది తెలుసా, డేటా టైప్ ఆఫ్ ఏ అనమాట. ఓకే, సో ఏ ఈక్వల్ టు 2 ఇచ్చాము, దాని వాల్యూ ప్రింట్ చేయాలంటే ప్రింట్ ఆఫ్ ఏ అనగానే 2 వస్తుంది. ఇది కూడా చెప్పాను నేను, స్టార్టింగ్ బిగినర్స్లో ఎవరున్నారో వాళ్ళు ఐడెంటిఫై చేయండి. ఇక్కడ డబుల్ కోట్స్ ఇవ్వకూడదు. ఒక వేరియబుల్ తాలూకా
వాల్యూ మనం ప్రింట్ చేయాలి అంటే డబల్ కోట్స్ ఇవ్వకూడదు. డబల్ కోట్స్‌లో ఏ మనం ఇచ్చాము అంటే అది ఏ అనే ప్రింట్ చేసేస్తది. డబల్ కోట్స్‌లో ఏమిచ్చినా అది యాజ్ ఇట్ ఈస్‌గా ప్రింట్ అయిపోతది. ఓకే. అలా కాదు, ఇది ఒక వేరియబుల్, దీనికంటూ ఒక వాల్యూ ఉంది. దాన్ని నువ్వు ఎనలైజ్ చేసి ఓకే. సో, దాన్ని ఆ వాల్యూని నువ్వు ప్రింట్ చెయ్యు అని మనం చెప్పాలంటే డబల్ కోట్స్ అనేది ఇవ్వకూడదు. ఓకే. బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఓకే. సో, అలాగా ఒక వాల్యూని మనం ప్రింట్ చేస్తాం. అలా కాకుండా అసలు ఈ వేరియబుల్‌కి ఏం డేటా టైప్ ఇంటర్నల్‌గా డిసైడ్ చేసింది పైథాను. నేను డేటా టైప్ చెప్పట్లేదు కదా! ఇది డైనమిక్ టైప్డ్ లాంగ్వేజ్ కదా! ఏ డేటా టైప్ చెప్తుంది అంటే టైప్ ఆఫ్ అని చెప్పి ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చామనుకోండి. సో, టైప్ ఆఫ్ వేరియబుల్ నేమ్ ఇస్తే అది ఆటోమేటిక్‌గా అది ఏ డేటా టైపో మనకు చెప్తదనమాట. ఓకే. దాన్ని నేను ప్రింట్ స్టేట్‌మెంట్ మధ్యలో పెట్టాననుకోండి, ఆటోమేటిక్‌గా అది మనకి ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. సో, ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ అనగానే అది ఇంటిజర్ డేటా టైప్‌కి చెందినది అని చెప్పి చెప్తుంది చూసారా? ఓకే. అంటే ఇంటర్నల్‌గా ఇంట్ డేటా టైప్‌తో దీన్ని అసోసియేట్ చేయడం జరిగింది. ఓకే. అయితే ఇక్కడ ముందర క్లాస్ అని ఎందుకు వచ్చింది సార్ అంటే, సో, జనరల్‌గా ఇక్కడ ఉండేటటువంటి ప్రతి డేటా టైపు కూడా ఒక క్లాసే. ఓకే. ప్రతి డేటా టైపు కూడా ఒక క్లాసే. ఇవి కీవర్డ్స్ కావు. మనం మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవి తీసుకున్నా ఇంటు, ఫ్లోటు ఈ డేటా టైప్స్ ఏవైతే ఉంటాయో వీటిని కీవర్డ్స్ లిస్ట్‌లో చెప్తాం. అవన్నీ కూడా కీవర్డ్స్ అనమాట. ఓకే. సో, అవన్నీ కూడా అక్కడ కీవర్డ్స్ కాబట్టి వాటిని మనం ఐడెంటిఫైయర్స్‌గా యూజ్ చేయకూడదు. ఏ వేరియబుల్‌కి గాని నేమ్ ఇచ్చినప్పుడు ఏ, బి ఎలాగైతే నేమ్ ఇస్తున్నామో అలా మనం వేరియబుల్స్ ప్లేస్‌లో ఆ నేమ్స్ ఇచ్చే ప్లేస్‌లో మనం ఈ కీవర్డ్స్‌ని ఇవ్వకూడదు. మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో అయితే. ఎందుకంటే అక్కడ ఈ డేటా టైప్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కీవర్డ్స్ కిందకొస్తాయన్నమాట. బట్ పైథాన్‌లో ఉండే ప్రతి డేటా టైప్‌ని కూడా ఒక క్లాస్ అంటాం. అది కీవర్డ్ కాదు. ఓకే. అది ఒక క్లాస్. క్లాస్ కాబట్టే ఇక్కడ మనం ఏ టైపు అని అడిగితే ఇంట్ టైప్ అని చెప్తూ క్లాస్ ఇంట్ టైపు. ఓకే. ఇంట్ అనే ఒక క్లాస్ ఉంది. ఆ టైప్‌కి చెందినటువంటి వేరియబుల్ ఇది. ఆ టైప్‌కి చెందినటువంటి వాల్యూ ఇది అని మనకి చెప్తోందనమాట. ఓకే. సో, క్లాస్ అంటే ఏంటి అన్నది మనం నెక్స్ట్ క్లాసెస్‌లో నేర్చుకుంటాం. ఓకే. సో, నేను లాస్ట్ జస్ట్ మీకు ఊప్స్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో చెప్పినప్పుడు క్లాస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అని చెప్పాను కదా! సో, ఆ క్లాస్‌కి చెందినటువంటి వేరియబుల్స్ అనమాట. ఆ క్లాస్‌కి చెందినటువంటి ఆబ్జెక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే. ఆ క్లాస్‌కి చెందినటువంటి ఆబ్జెక్ట్స్ అనమాట. సో, మనం వీటిని క్లాసెస్‌గానే చూద్దాం. ఓకే. అసలు క్లాస్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ మనం తెలుసుకుందాం. బట్ ఇక్కడ ఈ క్షణం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మిగతా అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో డేటా టైప్స్‌ని కీవర్డ్స్ అంటాము. బట్ పైథాన్‌కొచ్చేటప్పటికి అవి కీవర్డ్స్ కాదు. అవి డేటా టైప్సు. ఓకే. సో, ఎలా చెప్తున్నారు సార్? ఏంటి ప్రూఫు అనంటే, సో, మనం చూసాం. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 2 అంటే మనకి యాక్సెప్ట్ చేసింది. ఏ అన్నది వాలిడ్ ఐడెంటిఫైయర్ కాబట్టి. ఓకే. సో, ఏ 1 అన్నా మనకి యాక్సెప్ట్ చేసింది. ఓకే. ఇవన్నీ మనం చూసాం. 1 అంటే మనకి యాక్సెప్ట్ చేయలేదు. 1తో స్టార్ట్ అవ్వకూడదు కాబట్టి. ఓకే. సో, అలాగే మనం ఏదైనా ఒక వేరియబుల్‌కి ఇఫ్ అని, ఫర్ అని ఇవ్వకూడదని కూడా నేను మీకు చూపించాను. ఇప్పుడు ఇఫ్ అని నేను వాల్యూ ఇచ్చాననుకోండి, అది ఇన్‌వాలిడ్. ఎందుకంటే ఇఫ్ అనేది ఒక కీవర్డ్. ఇఫ్ అన్నది పైథాన్‌లో ఒక కీవర్డ్. దానికంటూ పర్టిక్యులర్‌గా ఒక మీనింగ్ ముందుగానే రిజర్వ్ చేయబడి ఉంది. అది ఆ మీనింగ్‌కే మనం వాడాలి. ఆ పర్పస్‌కే వాడాలి. అది కీవర్డ్ అనమాట. రిజర్వ్డ్. ఓకే. ఇంకా దేనికి వాడడానికి లేదు. దాన్ని మనం ఒక వేరియబుల్ నేమ్‌గా యూజ్ చేస్తాము. ఒక ఐడెంటిఫైయర్‌గా యూజ్ చేస్తాము అంటే అది ఊరుకోదనమాట. మనకి ఎర్రర్ రైట్ చేస్తది. ఓకే. అదే ఇప్పుడు ఇంట్ అనేది ఉందనుకోండి. ఓకే. సో, ఇంట్ ఈక్వల్ టు 45 అన్నాననుకోండి. ఇప్పుడు నేను ఇంట్ అనేది వేరియబుల్ నేమ్‌గా ఇస్తున్నాను. ఏ ఈక్వల్ టు 2 ఎలాగైతే వేరియబుల్ నేమ్ ఏ అన్నానో, అలాగా నేను వేరియబుల్ నేమ్ ఇంట్ తీసుకుంటున్నాను. ఇఫ్ తీసుకుంటే అది ఊరుకోలేదు. ఎందుకు? ఇఫ్ అనేది కీవర్డ్ కాబట్టి. అదే నేను ఇంట్ ఇచ్చాననుకోండి, ఏమవుతదో చూడండి. యాక్సెప్ట్ అయిపోయింది. యాక్సెప్ట్ అయిపోయి మిగతా వేరియబుల్స్ లాగానే నేను ప్రింట్ ఆఫ్ ఇంట్ అన్నాననుకోండి. సో, ప్రింట్ ఆఫ్ ఇంట్ అనగానే అది నార్మల్ వేరియబుల్‌గానే ఎలాగైతే ప్రింట్ చేస్తే మనకు వాల్యూ వచ్చిందో, అలాగే ఇది కూడా అంతే. ఏ ప్లేస్‌లో మీరు ఇంట్ ఊహించుకోండి. సేమ్ అనమాట. ఇదొక వేరియబుల్‌గా మనం ఇక్కడ వాడుతున్నాం. డేటా టైప్‌గా కాదు. మన వేరియబుల్‌కి ఇంట్ అనే నేమ్ ఇచ్చుకున్నాం.
అది యాక్సెప్ట్ చేసేసింది. ఎందుకంటే అది కీవర్డ్ లిస్ట్‌లో లేదు కాబట్టి. ఓకే. సో, ఇంట్ ఈక్వల్ టు 45 అన్నాము. సో, ప్రింట్ ఆఫ్ ఇంట్ అనగానే అది 45 అని చెప్పి ప్రింట్ చేసేసింది. మనకేమి అక్కడ ఎర్రర్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇంట్ ఈస్ నాట్ ఎ కీవర్డ్ ఇన్ పైథాన్. ఓకే. సో, పైథాన్‌లో ఏవైతే డేటా టైప్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా క్లాసెస్‌గా కన్సిడర్ అవుతాయి తప్పితే అవి కీవర్డ్స్ కాదు అని చెప్పి ప్రాక్టికల్‌గా మనం ఎగ్జాంపుల్‌తో పాటు చూడటం జరిగిందనమాట. ఓకే. సో, ఈ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సో, దీస్ ఆర్ ఆల్ క్లాసెస్. ఓకే. సో, దీస్ ఆర్ ఆల్ క్లాసెస్ not keywords, not keywords. So these are all classes, not keywords. ఓకే. మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో లాగా ఇవి కీవర్డ్స్ కావు. ఇవన్నీ కూడా క్లాసెస్ బై డిఫాల్ట్. క్లాస్ అంటే ఏంటి అదంతా కూడా నెక్స్ట్ మనం మాట్లాడదాం. సో కాకపోతే రిజర్వ్డ్ కీవర్డ్స్ కావు అనేది గుర్తుంచుకుంటే చాలు. వీటిని కూడా మనం వేరియబుల్ నేమ్స్గా యూజ్ చేసుకోవచ్చు అని గుర్తుంచుకుంటే చాలు. ఎస్ ఫ్రెండ్స్. సో మొత్తానికి మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్ అయితే యూజ్ చేసాం గానీ, ఇప్పుడు ఇలా చూడగానే ఇంట్ అనగానే మన మైండ్‌లో ఇది డేటా టైప్ అన్న ఫీలింగ్ ఉంటది. ఇది ఎంత మనం చెప్పుకున్నా ఇది వేరియబుల్‌గా నేను యూజ్ చేశాను. ఇది వేరియబుల్ అని మనం ఎంత చెప్పుకున్నా ఓకే. సో, ఎక్కువగా మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవైనా చూసి వచ్చిన వాళ్ళకి ఇది వేరియబుల్ అంటే అంత వేగంగా గుర్తుండదు. ఇదేంటిది ఇక్కడ డేటా టైప్ కదా! డేటా టైప్ ఎందుకు యూజ్ చేసాం అన్నట్టుగానే ఉంటది. ఓకే. సో, కాబట్టి మనం ఇంకా వేరే నేమ్స్ ఏవైనా ఇచ్చుకోవడం అనేది సజెస్టబుల్. బట్ ఇదేంటంటే క్లాస్ నేమ్స్ కాబట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ అయితే ఉంది మనకి. దట్స్ ఇట్. ఓకే. సో, ఫైన్. సో, మొత్తానికి ఇది ఇంటిజర్ వాల్యూస్‌ని అలాగే హోల్ నంబర్స్‌ని బైనరీ, ఆక్టాల్, హెక్సాడెసిమల్‌ని డీల్ చేయగలదు. మనం ఒక ఫంక్షన్ చూసాం ఆల్రెడీ. డేటా టైప్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి అనేది చూసాం కదా! అలాగే మనకి మనం ఇంకోటి కూడా ఇంతకుముందు మీకు చూపించాను నేను. మెమరీ అడ్రెస్ తెలుసుకోవాలి అంటే ఎలా తెలుసుకోవాలి అని. అంతే కదా! ఎలా తెలుసుకోవాలి? ఐడీ ఆఫ్ అంతేనా? ఐడీ ఆఫ్ అని చెప్పి మనము ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చామనుకోండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఐడీ ఆఫ్ ఏ అన్నాం. సో, ఏదైతే పైన ఏ అనే వేరియబుల్ యూజ్ చేశామో ఓకే. ఆ ఏ అనే వేరియబుల్‌కి ఏ మెమరీ లొకేషన్ అయితే అలొకేట్ అయిందో ప్రతి మెమరీ లొకేషన్‌కి ఒక యూనిక్ అడ్రెస్ అన్నది ఉంటుంది. ఓకే. ఆ యూనిక్ అడ్రెస్ అన్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉండే ప్రతి ప్లేస్‌కి కూడా లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఉంటాయి. చాలా పెద్ద వాల్యూస్ ఉంటాయి. గూగుల్ మ్యాప్స్‌లో మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటిని మనం గుర్తుంచుకోలేం కాబట్టి ప్రతి ఏరియాకి ఒక నేమ్ పెట్టుకుంటాము. ఓకే. ఆ నేమ్ ఎక్కడుంది అని చెప్పి గూగుల్ మ్యాప్స్‌లో వెతికితే ఆ అడ్రెస్‌తో పాటు మనకి లాంగిట్యూడ్, లాటిట్యూడ్ కూడా ఆ పర్టిక్యులర్ ప్లేస్‌ది చూపిస్తూ ఉంటుంది కదా! సో, ఇది కూడా అలాగే ఊహించుకోవచ్చనమాట మనం. ఓకే. సో, ప్రతి లొకేషన్‌కి ఒక అడ్రెస్, ఒక నంబర్ అన్నది ఉంటుంది. బట్ అంత నంబర్‌ని మనం గుర్తుంచుకోలేం కాబట్టి, ఇంత నంబర్‌ని ప్రతి అడ్రెస్‌ని మనం గుర్తుంచుకోలేం కాబట్టి, మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇచ్చినటువంటి ఫీచరే వేరియబుల్స్ అనమాట. ఓకే. బట్ అది ఏ మెమరీ అడ్రెస్ అలొకేట్ అయింది అనేది మనం చూడొచ్చు. ఓకే. సో, అలాగే ఐడీ ఆఫ్ ఇంట్. సో, పైన ఏదైతే ఇంట్ అనేది మనం వేరియబుల్‌గా యూజ్ చేశామో, దాని యొక్క అడ్రెస్‌ని కూడా మనం చూడొచ్చు. ఓకే. సో, ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఇవి మీకు డిఫరెంట్ వాల్యూస్ ఒస్తాయి. ఓకేనా? ఈ వాల్యూస్ మీకు నాకు మ్యాచ్ అవ్వవు. ఓకే. అలాగే మీరు మీ పక్క సిస్టమ్‌లో మీ దగ్గర ఇంకో సిస్టమ్ ఉంటే ఆ 2 కూడా మ్యాచ్ అవ్వవు. ఇది ఈ సిస్టమ్‌లో మెమరీ అడ్రెసెస్ అనమాట. ఓకే. సో, నా సిస్టమ్‌లో మెమరీని ర్యాండమ్‌గా అది అడ్రెసెస్ అలొకేట్ చేసి ఎక్కడైతే వెకేట్ ఉందో ఐ మీన్ ఖాళీ ఉందో ఓకే. ఒక ఎంప్టీ అడ్రెస్ ఉందో దాంట్లో ఆటోమేటిక్‌గా అలొకేట్ చేస్తుంది. ఈ వాల్యూస్ అయితే మీకు నాకు డిఫరెన్స్ ఒస్తాయి. ముందే మనం ఐడెంటిఫై చేద్దాం. ఓకేనా? సో, ఇవి జస్ట్ మెమరీ అడ్రెసెస్. మన మెమరీని బేస్ చేసుకొని మన ఆపరేటింగ్ సిస్టమ్ అప్పటికప్పుడు ర్యాండమ్‌గా అలొకేట్ చేసినటువంటి అడ్రెసెస్ అన్నమాట. ఓకే. రైట్. సో, కాబట్టి ఓకే. సో, మనం మొత్తానికి ఒక వేరియబుల్ తాలూకా వాల్యూ ప్రింట్ చేయాలంటే ప్రింట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. సో, ప్రింట్ ఆఫ్ అని చెప్పి ఆ వేరియబుల్ నేమ్ ఇస్తే మనకి వాల్యూ ప్రింట్ అవుతుంది. అలా కాదు ఆ వేరియబుల్‌కి ఏం డేటా టైప్ డిసైడ్ చేయబడిందో తెలుసుకోవాలి అనుకుంటే టైప్ అనేది యూజ్ చేస్తాము. సో, ప్రింట్ ఆఫ్ టైప్ అంటే మనకి దాని యొక్క డేటా టైప్ ఏంటో తెలుస్తుంది. అలాగే ఆ వేరియబుల్‌కి మెమరీ లొకేషన్ అసోసియేటెడ్ మెమరీ లొకేషన్ ఎక్కడుంది అని తెలుసుకోవాలనుకుంటే ఐడీ ఆఫ్ అని చెప్తే మనకి దాని యొక్క అడ్రెస్ కూడా తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నాననమాట. ఓకేనా? రైట్.
సో అవి మనకి సింపుల్ ఇంటిజర్ వాల్యూస్ వాటిని రిప్రజెంటేషన్ ఎలాగా అని చెప్పి మాట్లాడుకోవడం. సో ఇక మనము ఏదైతే ఇది బైనరీ, ఆక్టాల్, హెక్సాడెసిమల్ వీటన్నిటిని రిప్రజెంట్ చేయగలదు అని చెప్తున్నామో వాటి గురించి క్లియర్‌గా మాట్లాడదాం. ఓకే. వాటి గురించి కూడా క్లియర్‌గా మాట్లాడదాం. ఎందుకంటే మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఇలా బైనరీ, ఆక్టాల్, హెక్సాడెసిమల్‌ని డీల్ చేయదు. ఓకే. అలాగే కాంప్లెక్స్ నంబర్స్ ఏవైతే ఉంటాయో ఏఎక్స్ ప్లస్ బి టైప్‌లో ఓకే. సో మనం ఏదైతే కాంప్లెక్స్ నంబర్స్ మనం చూసాం కదా! ఓకే. సో అవన్నిటిని కూడా ఇది డీల్ చేయగలదనమాట పైథాన్. ఓకే. సో కాబట్టే మనకి మ్యాథమెటికల్‌గా, స్టాటిస్టికల్ ఓరియెంటెడ్‌గా, డేటా సైన్స్‌కి ఇవన్నిటికి అవే కదా ఇంపార్టెంటు. వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఓకే. సో అందుకు పైథాన్ అనేది చాలా పాపులర్ అయింది. వీటి యొక్క సపోర్ట్ ఆ విధంగా ఉంటుంది. మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఆ సపోర్ట్ అనేది ఉండదనమాట. సో మళ్ళా ఇక్కడ క్వెషన్ వస్తది. అయితే జావాలో వీటి సపోర్ట్ లేదా అని. కాంప్లెక్స్ నంబర్స్‌ని జావా సపోర్ట్ చేయదు. ఓకే. సో వీటిలో ఏదైతే ఈ బైనరీ, ఆక్టాల్, హెక్సాడెసిమల్ డైరెక్ట్‌గా ఇది సపోర్ట్ చేస్తుందో అది చేయదు. ఓకే. సో అయితే మళ్ళీ పైథాన్ సూపరా జావా కన్నా అంటే ఇక్కడ ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి దేని స్పెషాలిటీ దానికుంటుంది. సి సూపర్ కాదా ఎప్పుడో వచ్చిన లాంగ్వేజ్ అంటే ఈ రోజుకి మీరు చూసుకుంటే సి మీద జాబ్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో దాని స్పెషాలిటీ దానికుంది. సి ప్లస్ ప్లస్ ఈ రోజుకి సూపర్. ఈ రోజుకి కూడా గేమింగ్ చేయాలి అంటే, గేమింగ్ అప్లికేషన్స్ చేయాలి అంటే సి ప్లస్ ప్లస్‌నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే సో ఫాస్టెస్ట్ లాంగ్వేజ్ అనమాట సి ప్లస్ ప్లస్. అర్థమవుతుందా? కాబట్టి దాన్నే ప్రిఫర్ చేస్తారు ఎక్కువగా. ఓకే. సో అలాగే సి అంటే మనకి ఎంబెడెడ్ సి ఇవన్నీ కూడా మీకు చూస్తారు. ఇప్పుడు సి అన్నది మనకి చాలా వాటిలో ఇప్పటికీ కూడా ఎవర్‌గ్రీన్ సి అన్నది. ఓకే. సో అలాగే పైథాన్ అనేది డేటా సైన్స్ అప్లికేషన్స్. అలాగే జావా అనేది ఎంటర్‌ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ చేయాలంటే బ్యాంకింగ్ అప్లికేషన్స్ అన్నీ ఈ రోజుకి కూడా జావా మీదే రన్ అవుతున్నాయి. ఓకే. అలాగా దేని స్పెషాలిటీ దానికుంటుందనమాట. అలాగే పైథాన్‌కి కూడా చాలా చాలా స్పెషాలిటీ ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే మార్కెట్‌లో ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గానీ, మెషీన్ లెర్నింగ్ గానీ, డేటా సైన్స్ గానీ, డేటా అనలిటిక్స్ గానీ, మెషీన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా వీటన్నిటికి కూడా మనకి పైథానే ఇంకా స్పెషల్ అనమాట ఇంకా. పైథాన్ ఈజ్ ఆప్టిమిస్టిక్ అనమాట వాటిని ఇంప్లిమెంట్ చేయాలంటే. ఓకేనా? రైట్. సో, అలా మనకి ఇప్పుడు ఈ బైనరీ, ఆక్టాల్, హెక్సాడెసిమల్‌ని కూడా ఇది ఎలా డీల్ చేస్తుందో కొన్ని ఎగ్జాంపుల్స్‌తో పాటు మనం చూద్దాం. ఓకే. సో, లాస్ట్ టైమ్ నేను మీకు డెసిమల్ నంబర్‌ని బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేయాలో నేను చూపించాను. ఓకే. సో అలాగే ఒక బైనరీ నంబర్‌ని డెసిమల్ నంబర్‌లోకి కూడా ఎలా కన్వర్ట్ చేయాలో కూడా చూపించాను. ఓకే. సో, నేనక్కడ చూపించింది షార్ట్‌కట్ మెథడ్ అనమాట. బట్ యాక్చువల్‌గా స్టాండర్డ్ మెథడ్ ఏంటి అన్నది మనం ఇక్కడ ప్రతీదీ మాట్లాడదాం. ఓకే. అన్నిటికీ మాట్లాడదాం. సో, బైనరీ, డెసిమల్ టు బైనరీ, బైనరీ టు డెసిమల్ అలాగే డెసిమల్ టు ఆక్టాల్, ఆక్టాల్ టు డెసిమల్ అలాగే డెసిమల్ టు హెక్సాడెసిమల్, హెక్సాడెసిమల్ టు డెసిమల్. ఓకే. సో, ఇలా ప్రతీదీ కూడా మాట్లాడదాం. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రతీదీ కూడా మనం ఇక్కడ పైథాన్‌లో దానికి సంబంధించిన ఫంక్షన్స్ ఉన్నాయి ప్రతి దానికి కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బైనరీ ఆఫ్, బైనరీ ఆఫ్ నేను 15 అన్నాననుకోండి. సో, బైనరీ ఆఫ్ 15 అన్నాననుకోండి. సో, మనకి డైరెక్ట్‌గా బైనరీ ఫంక్షన్ ఉంది. బైనరీ ఆఫ్ 15 అనగానే అది మీకు చూసారా 4 వన్స్‌తో రిప్రజెంటేషన్ ఇచ్చేసింది. డైరెక్ట్‌గా మనకి పైథాన్‌లో ఓకే. ఫంక్షన్స్ ఉన్నాయి. రెడీగా ఫంక్షన్స్ ఉన్నాయి. వాటిని మనం యూజ్ చేసుకొని ఓకే. ఒక డెసిమల్ నంబర్‌ని బైనరీలోకి మనం ఈజీగా కన్వర్ట్ చేసేయొచ్చు. ఓకే. సో, చాలా ఈజీగా మనం కన్వర్ట్ చేసేయొచ్చు. సో, అయితే మనకి ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది? ఇంటర్నల్ ప్రాసెస్ కూడా తెలియాలి కాబట్టి మనం ఇంకా బ్యాక్ ఎండ్‌లో అది ఎలా కన్వర్ట్ చేయాలో కూడా నేర్చుకోబోతున్నాం అనమాట. ఓకే. రైట్. నేనేదైతే లాస్ట్ క్లాస్‌లో లాస్ట్ ఆర్ బిఫోర్ క్లాస్ చూపించాను కదా! మీకు డెసిమల్ టు బైనరీ కన్వర్షను. ఓకే. సో, అలా ప్రతీదీ కూడా మనం మాట్లాడదామండి. సో, ఇది ఏదైతే ఇంటిజర్ టైప్ ఉందో ఏదైతే ఇంటిజర్ టైప్ ఉందో, ఈ ఇంటిజర్ టైప్ అన్నది మనకి సో, అన్నిటిని కూడా రిప్రజెంట్ చేయగలదు. అన్నిటిని అంటే ఏంటి ఇక్కడ? సో, డెసిమల్స్‌ని రిప్రజెంట్ చేయగలదు. ఓకే. అలాగే డెసిమల్స్‌ని రిప్రజెంట్ చేయగలదు. అలాగే మనకి ఆక్టాల్‌ని రిప్రజెంట్ చేయగలదు. బైనరీని రిప్రజెంట్ చేయగలదు. ఓకే. బైనరీ, ఆక్టాల్ అలాగే హెక్సాడెసిమల్.
అన్నిటినీ కూడా ఇది రిప్రజెంట్ చేయగలదు. ఓకే. సో అన్నిటినీ కూడా ఇది రిప్రజెంట్ చేయగలదు. సో డెసిమల్స్, బైనరీ, ఆక్టాల్, హెక్సాడెసిమల్ అన్నిటినీ కూడా రిప్రజెంట్ చేయగలదు. సో అది ఒక పైథాన్‌కే అది సాధ్యపడిందనమాట. ఓకే. సో ఇక్కడ మనకు తెలుసు కదా, డెసిమల్స్ అంటే మనకి బేస్ 10 నంబర్స్ ఇవి. ఓకే. సో బేస్ 10 ఇవి. ఓకే. అలాగే బైనరీ అంటే బేస్ 2 అంటాము. ఆక్టాల్ అంటే బేస్ 8 అంటాము. హెక్సాడెసిమల్ అంటే బేస్ 16 అంటాం. బేస్ 10 అంటాం మనం కదా. సో దీన్నేమోని బేస్ 2 అంటాము. ఓకే. దీన్నేమోని బేస్ 8 అంటాము. బేస్ 8 అంటాము. అండ్ దీన్నేమోని బేస్ 16 అంటాం. బేస్ 16 అంటాం. ఓకే. సో రిప్రజెంట్ చేసేటప్పుడు కూడా ఎలా రిప్రజెంట్ చేస్తాం వీటిని? సో రిప్రజెంట్ చేసేటప్పుడు కూడా సో ఏదైనా ఒక నెంబర్ అది బేస్ 10 చెప్పాలంటే మనం ఆ నెంబర్ రాస్తాము. ఆ నెంబర్ రాసి ఇక్కడ కిందన 10 అని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఓకే. సో ఇవన్నీ కూడా మనం మ్యాథమెటిక్స్‌లో చూస్తూ వచ్చాం కదా. ఒకవేళ మీకు గుర్తు లేకపోయినా నో ప్రాబ్లమ్. ఓకే. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మీరు అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా. ఓకే. సో బేస్ 16. సో ఎలాగా మనం రిప్రజెంట్ చేసేవాళ్ళం. ఒక నెంబర్ అది బేస్ 10 అని చెప్పాలంటే 10 అని చెప్పి ఇలా రాసేవాళ్ళం అనమాట. ఓకే. రైట్. సో బేస్ 10 అని ఎందుకన్నాము? ఇందులో మనకి అలౌవబుల్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి 10 ఉంటాయి కాబట్టి. సో ఏముంటాయి ఇందులో? సో 0 నుండి 9 వరకు వీటి కాంబినేషన్స్‌తోనే మనం డెసిమల్ నంబర్స్‌ని ప్రిపేర్ చేస్తాము. ఓకే. అదే బైనరీ అయితే 2 అంటాం. ఎందుకు? ఇందులో ఉండేవి కేవలం 0 అండ్ 1 ఈ 2 మాత్రమే ఉంటాయి కాబట్టి దీన్ని బైనరీ అంటాం. ఇందులో 10 డిజిట్స్ ఉన్నాయి కదా, 0-9 వరకు, కాబట్టి ఇది బేస్ 10 కిందకొస్తుంది. అదే ఇది ఆక్టల్ అనుకోండి, మనకి 0 టు ఎంతవరకు ఉంటుంది? 7 వరకు ఉంటుంది. దాన్ని మనం ఆక్టల్ అంటాం. సో ఇంకా ఆక్టల్ రిప్రజెంటేషన్‌లో 0-7 వీటితోనే మనం ఆక్టల్ నంబర్స్ అన్నిటిని కూడా రిప్రజెంట్ చేస్తాం. 8 గాని, 9 గాని ఇంకా అవేవి కూడా దీనిలో ఇంక్లూడ్ అవ్వనమాట. వచ్చాయి అంటే ఆక్టల్ నంబర్‌లో అది ఇన్‌వాలిడ్ నంబర్ అయిపోతుంది. ఓకే. సో అలాగే ఇక్కడ కూడా మనకి హెక్సాడెసిమల్‌లో ఏమవుతుంది? హెక్సాడెసిమల్‌లో ఏవైతే డెసిమల్స్‌లో మనకి 0-9 వరకు ఉన్నాయో అవుంటాయి. వాటితో పాటు ఇంకా 10 నుండి ఉండకుండా 10, 11 అలా అనకుండా మనం ఏ నుండి ఎఫ్ వరకు తీసుకుంటాం అనమాట. ఓకే. సో ఏబిసిడిఈఎఫ్ ఆ 6 క్యారెక్టర్స్‌ని తీసుకొని ఏ అంటే 10, బి అంటే 11, ఓకే, సి అంటే 12, డి అంటే 13 అండ్ ఈ అంటే 14 అండ్ ఎఫ్ అంటే 15. ఓకే. ఎఫ్ అంటే 15. సో ఇలా మనకి దీని యొక్క రిప్రజెంటేషన్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే. సో ఏదైతే 0-9 ఉన్నాయో అవి ఉంటూ ఏ-ఎఫ్ వరకు రిప్రజెంటేషన్. సో 0-9 ఇంకా పైన రిప్రజెంట్ చేయాల్సొస్తే ఏ-ఎఫ్. ఈ కాంబినేషన్‌లో మనం హెక్సాడెసిమల్‌ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే. సో ఇవి మనకి జనరల్‌గా మ్యాథమెటిక్స్‌లో మనం వచ్చినటువంటి బేస్ సిస్టమ్. ఓకే. సో బేస్ నంబర్ సిస్టమ్. సో వీటన్నిటిని కూడా ఇంటిజర్ అనేది రిప్రజెంట్ చేయగలదు. ఓకే. సో వీటిని ఒక్కొక్క దాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తుంది, ఇంటర్నల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది మనం వెరీ క్లియర్‌గా ప్రతీదీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే. సో ఫస్ట్ డెసిమల్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా వాటిని రిప్రజెంట్ చేయడానికి ఏముండదు కదా. సో అవి డైరెక్ట్‌గా మనకు తెలుసు A = 2. ఇంకా డెసిమల్ నంబర్స్‌ని రిప్రజెంట్ చేయడం అంటే డైరెక్ట్‌గా A = 2. సో B = 20 అలా రిప్రజెంట్ చేసేస్తాం. ఓకే. సో అదే నెక్స్ట్ మనకి ఏవైతే బైనరీ ఉన్నాయో వాటిని రిప్రజెంట్ చేసేటప్పుడు మనకి ఒక డెసిమల్ నంబర్‌ని బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అండ్ బైనరీని డెసిమల్‌లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అన్నది మనకు తెలియాలి. అండ్ అది మనం నేర్చుకున్నాం కూడా. అండ్ ఆఫ్‌కోర్స్ మరొకసారి మనం చూద్దాం. ఓకే. సో ఇక్కడ నేను ఇంతకు ముందు మీకు చెప్పినప్పుడు ఏదైతే షార్ట్‌కట్ మెథడ్ చెప్పాను కదా. సో ఏం చెప్పాను? ఏదైనా ఒక నంబర్‌ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే 2 పవర్ 0, 2 పవర్ 1 అలా వేసుకుంటామని చెప్పాను కదా. సో స్టాండర్డ్ మెథడ్ కూడా మీకు చూపిస్తాను నేనిప్పుడు. ఓకే. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ 15 అనే దాన్ని రిప్రజెంట్ చేయాలంటే సో 2 పవర్ 0 అలాగే 2 పవర్ 1, ఓకే, అలాగే 2 పవర్ 2, సో 2 పవర్ 3, 2 పవర్ 4 ఇలా రిప్రజెంట్ చేస్తూ వెళ్తాము. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ 8, 4, 2, 1, ఓకే, 2 పవర్ 4 అంటే 16 ఇలా రిప్రజెంట్ చేస్తూ వెళ్తాము. సో ఏదైతే దీనికంటే చిన్న నంబర్ ఉంటుందో
సో దీనికంటే 15 కంటే ఇది 16 పెద్ద నెంబర్ అయిపోయింది కదా. చిన్న నెంబర్స్‌లో మ్యాక్స్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాని దగ్గర 1 పెట్టుకుంటాము. సో 1 పెట్టుకుంటే 15లో 8 అన్నది ఆల్రెడీ రిప్రజెంట్ చేశాం కాబట్టి ఇంకా 7 రిప్రజెంట్ చేయాలి కాబట్టి ఇంకా 7లో ఇంకా నెక్స్ట్ బిగ్ నెంబర్ ఏది అంటే 4. ఓకే. సో 7లో 4 రిప్రజెంట్ చేసేస్తే ఇంకా 3 మాత్రమే ఉంటుంది. సో కాబట్టి 2 రిప్రజెంట్ చేసేస్తాం. ఇంకా 1 మాత్రమే ఉంటుంది. దీన్ని రిప్రజెంట్ చేస్తాం. ఓకే. ఇంకా మిగతావన్నీ జీరోస్ పెట్టుకుంటాం. సో లెఫ్ట్ సైడ్ ఎన్ని జీరోస్ ఉన్నా దానికి కౌంట్ ఏమి ఉండదు కాబట్టి సో 4 వన్స్ దీని తాలూకు రిప్రజెంటేషన్. ఓకే. సో ఇది ఎలా తీసుకుంటాము? 8 ఇంటూ 1 ప్లస్ 4 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 1 అంతే కదా. ఓకే. సో ఎలా వస్తుంది దీని వాల్యూ? ఇది 8 వస్తుంది. ఎలాగా? 8 ఇంటూ 1 ప్లస్ 4 ఇంటూ 1 ఓకే. అలాగే ప్లస్ 2 ఇంటూ 1 అలాగే ప్లస్ 1 ఇంటూ 1 ఓకే. సో 8 ఇంటూ 1 ప్లస్ 4 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 1 ఓకే. సో చేస్తే 8 ప్లస్ 4 ఇంటూ 1 4 ప్లస్ 2 ఇంటూ 1 2 ప్లస్ 1 ఇంటూ 1 అంటే 1 మనకి టోటల్గా 15 అనేది వస్తుంది అని చెప్పి అనుకున్నాం. ఓకే. సో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం అనుకున్నాం కదా. ఓకే. సో దీనికి జనరల్గా స్టాండర్డ్ మెథడ్ మనకి ఎలా చెప్తూ ఉంటారంటే ఏదైతే 15 ఉందో ఓకే. ఈ 15ని మనం దేనిలోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాము? బైనరీలోనికి. సో బైనరీ అంటే 2 కదా. సో మనకి 2తో దీన్ని డివైడ్ చేసుకుంటాం. సో ఇలా ఏదైతే 2/0, 2/1, 2/2 ఇలా వేయకుండా స్టాండర్డ్ మెథడ్ ఏంటంటే ఓకే. ఈ మెథడ్ ఎందుకు నేను చెప్తున్నానంటే మిగతా వాటి అన్నిటికీ సేమ్ ఈ మెథడ్‌లోనే మనం చేస్తాం కాబట్టి ఓకే. సో ఇది కూడా మనం నేర్చుకుంటే బైనరీ విషయంలో మిగతావి మనకి ఈజీ అయిపోతాయని చెప్పి ఈ మెథడ్ కూడా నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఇలా డైరెక్ట్‌గా మనం వేసుకునేది కన్నా ఈ మెథడ్ స్టాండర్డ్ మెథడ్ అని చెప్తున్నాను. సో మనకి జనరల్‌గా ఇది ఎలా ఉంటుంది? 2 7 జర్ కదా 14 అండ్ 1 రిమైండర్. ఓకే. సో ఇలాగ మనం ఇది 0 అయినంత వరకు కూడా చేసుకుంటూ వెళ్తాం. మళ్ళీ అగైన్ 2తో మనం దీన్ని డివైడ్ చేస్తాము. 2 3 ఆర్ అండ్ 2 3 ఆర్ 6 అండ్ అగైన్ 1 రిమైండర్. ఓకే. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం తీసుకుంటే 2 1 ఆర్ 2 అండ్ అగైన్ 1 రిమైండర్. ఓకే. సో అలాగే ఇది 0 అయిపోవాలని చెప్పాను కదా. అగైన్ 2తో చేస్తాము. సో 2తో 1ని డివైడ్ చేయలేం కాబట్టి 2 జీరోస్ ఆర్ 0 అండ్ రిమైండర్ 1. ఓకే. సో అలాగా మనం దీన్ని 2తో డివైడ్ చేస్తూ వస్తాం. 2తో ఎందుకు డివైడ్ చేసాము? బైనరీ కన్వర్షన్ కాబట్టి 2తో డివైడ్ చేసాం. సో అంతేనా? మనం బేస్ 2కి వెళ్ళాలనుకుంటున్నాం కదా 10 నుండి. కాబట్టి 2తో డివైడ్ చేసామన్నమాట. ఓకే. సో చేస్తూ మనం 2 7 ఆర్ అన్నాను, 1 రిమైండర్ అన్నాను. 14 కదా 1 రిమైండర్. అలాగే 2 3 ఆర్ 6 7 - 6 1 రిమైండర్. అలాగే 2 1 ఆర్ 2 1 రిమైండర్. అలాగే 2 జీరోస్ ఆర్ 0 1 రిమైండర్. ఇలా చేసుకుంటూ వెళ్ళి సో ఫైనల్‌గా ఇక్కడ ఎప్పుడైతే మనకి 0 వచ్చిందో అప్పుడు ఇలా రివర్స్ ఆర్డర్‌లో తీసుకుంటాం అన్నమాట. ఓకే. సో అంటే ఇక్కడ నుండి స్టార్ట్ చేసి 0 1 1 1 1. సో దట్ ఈజ్ బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ 15. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? ఏదైతే 15 అన్నది డెసిమల్ నెంబర్ ఉందో, బేస్ 10 నెంబర్ ఉందో దాన్ని బైనరీలోకి కన్వర్ట్ చేస్తే 4 వన్స్ అనేవి వస్తాయి. ఓకే. 4 వన్స్ అని వస్తాయి. దాన్ని బైనరీ రిప్రజెంటేషన్ అంటాము. సో 0కి వాల్యూ విలువ లేదు కాబట్టి లెఫ్ట్ సైడ్ నేను 4 వన్స్ అని రాయడం జరిగింది. సో ఇలా రిప్రజెంట్ చేస్తూ ఉంటామన్నమాట జనరల్‌గా. ఓకే. ఈ రివర్స్‌లో మళ్ళీ దీన్నిటి కన్వర్ట్ చేయాలంటే మాత్రం మనం మాట్లాడిన ప్రాసెసే. ఓకే. ఇక్కడ ఏదైతే ప్రాసెస్ మాట్లాడామో సేమ్ అదే చేసుకుంటే సరిపోతుంది. ఏదైతే మనం డెసిమల్ టు బైనరీ కన్వర్షన్ అయితే ఇది మాట్లాడుతున్నాం. అదే డెసిమల్ టు ఆక్టాల్ అయితే ఇలాగే చేస్తాము. డెసిమల్ టు హెక్సాడెసిమల్ అయినా ఇలాగే చేస్తాం. కాబట్టి ఈ మెథడాలజీ మీకు నేర్పించడం జరిగిందనమాట. ఈ షార్ట్‌కట్ మెథడ్ మనకి ఒక్క బైనరీకే అది వర్కౌట్ అవుతుంది కాబట్టి. ఓకే. రైట్. సో రివర్స్‌లో మనము ఏదైతే బైనరీ ఉందో బైనరీ నుండి మనం డెసిమల్ కన్వర్షన్ చేయాలంటే ఎలా చేస్తాం తెలుసా? సో ఈ బైనరీకి డెసిమల్ కన్వర్షన్ అంటే 10 బేస్‌లో ఉండేటటువంటి వాల్యూ ఎంత అని మనం రివర్స్‌లో ఫైండ్ ఔట్ చేయాలి అంటే సో ఎలా ఫైండ్ ఔట్ చేస్తాము? సో ఇది మాత్రం ఓల్డ్ ప్రాసెసే. ఏదైతే మనం 2/0, 2/1, 2/2 సో 2/3 ఇలా ముందే వేసుకుంటాము. ఓకే. సో 8 4 2 1 ఇలా వేసుకుంటాము. సో వేసుకొని 4 వన్స్ కదా. సో 4 వన్స్ అనగానే సేమ్ ప్రాసెస్ అనమాట. సో 8 × 1 + 4 × 1 + 2 × 1 + 1 × 1. ఓకే. సో
అదే ప్రాసెస్లో మనం రివర్స్లో కన్వర్ట్ చేసేస్తాం. సో 4 × 1 ప్లస్ 2 × 1 ప్లస్ 1 × 1. సో రివర్స్లో అయితే ఇలాగే చేస్తాం. బట్ ఇక్కడ ఇది మాత్రం ఏదైతే 15ని రిప్రజెంట్ చేయడానికి నేను ముందు ఇలా నెంబర్స్ రాసుకొని ఓకే. సో ఫస్ట్ 8 దగ్గర 1 పెట్టుకోవడం, 4 దగ్గర 1 పెట్టుకోవడం, ఆ ప్రాసెస్ ఏదైతే చెప్పానో అది కాకుండా స్టాండర్డ్ మెథడాలజీ ఇది అలవాటు చేసుకోండి సరిపోతుందన్నమాట. ఓకే రైట్. అండ్ రివర్స్లో అయితే మాత్రం సేమ్ ఇలాగే చేస్తాం మనం. ఓకేనా ఫైన్. సో ఇది మనకి బైనరీ రిప్రజెంటేషన్. సో మనకి బైనరీ 15 అని అనగానే అయితే పైథాన్లో రిప్రజెంటేషన్స్కి వచ్చినప్పటికీ పైథాన్లో మనం ఏదైతే బైనరీ రిప్రజెంటేషన్ చేస్తున్నామో ఓకే. సో బైనరీ రిప్రజెంటేషన్ అన్నది 0 స్మాల్ బి. ఓకే దీన్ని 0 అంటాను నేను. ఓకే ఒక చిన్న గీత పెడతాను. ఓకే సో 0 స్మాల్ బి ఆర్ 0 క్యాపిటల్ బితో స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే సో బైనరీ రిప్రజెంటేషన్ అనేది 0 స్మాల్ బి ఆర్ 0 క్యాపిటల్ బితో స్టార్ట్ అవుతుంది. సో మనకి ఎక్కడైనా ఒక నెంబరు 0 స్మాల్ బి ఆర్ 0 క్యాపిటల్ బితో స్టార్ట్ అయ్యింది అంటే మనం దాన్ని ఏమని అర్థం చేసుకోవాలి, ఆ నెక్స్ట్ ఉండేటటువంటి నెంబర్ అంతా కూడా బైనరీ రిప్రజెంటేషన్ అని అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? సో 0 స్మాల్ బి ఆర్ 0 క్యాపిటల్ బి. డెసిమల్ అయితే ఏం అవసరం లేదు. A = 2, A = 3 డైరెక్ట్గా వేసేస్తాము బేస్ 10 కాబట్టి. ఆక్టాల్ అనుకోండి, ఆక్టాల్ ఎలా రిప్రజెంట్ అవుతుంది తెలుసా? సో ఇది కూడా 0 0 O. 0 అది స్మాల్ ఓ అవ్వచ్చు, లేదు అంటే 0 క్యాపిటల్ ఓ అవ్వచ్చు. ఓకే సో 0 స్మాల్ ఓ ఆర్ 0 క్యాపిటల్ ఓ. నేను 0ని ఇలా గీత పెట్టి రిప్రజెంట్ చేస్తున్నాను మీకు ఐడెంటిఫికేషన్ తెలియడం కోసం. ఓకే సో 0 స్మాల్ ఓ ఆర్ 0 క్యాపిటల్ ఓతో స్టార్ట్ అయ్యింది అంటే దాని అర్థం అది ఆక్టాల్ రిప్రజెంటేషన్ అని. ఇలా 0B ప్లేస్లో 0Oతో స్టార్ట్ అయ్యింది అంటే దాని అర్థం అది ఆక్టాల్ రిప్రజెంటేషన్ అని. ఓకే అలాగే 0 స్మాల్ ఎక్స్ కానీ 0 స్మాల్ ఎక్స్ కానీ ఆర్ 0 క్యాపిటల్ ఎక్స్ కానీ 0 క్యాపిటల్ ఎక్స్ కానీ ఉందంటే సో దాని అర్థం ఏంటి? సో 0 స్మాల్ ఎక్స్ ఆర్ 0 క్యాపిటల్ ఎక్స్ ఉందంటే దాని అర్థం ఏంటి? సో దాంతో స్టార్ట్ అయ్యింది అంటే అది హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట. మీకు అర్థమవుతుందా? సో ఇలాగా వీటి యొక్క రిప్రజెంటేషన్స్ అన్నవి ఉంటాయి. ఓకే రైట్. సో కాబట్టి మనం ఇక్కడ పైథాన్లో బైన్ అనేటటువంటి కమాండ్ ఏదైతే బైనరీ అని చెప్పి ఏదైతే మనం చూసామో దానికి మీరు చూసుకుంటే 0B అనే దాంతో వచ్చింది. 4 1s అన్నది కూడా అది రావటం జరిగింది. ఓకే సో ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ నేను తీసుకుంటాను ఏ. ఓకే సో ఒక వేరియబుల్ తీసుకుంటాను ఏ = బైనరీ ఆఫ్ 15 అంటాను నేను. ఓకే సో ఏ = బైనరీ ఆఫ్ 15 అన్నాను. అన్న తర్వాత ఇప్పుడు నేను ఏ తాలూకా వాల్యూ ప్రింట్ చేస్తాను ఏమొస్తుందో మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే సో ఏ తాలూకా వాల్యూ ఏమొచ్చింది? నేనేం చెప్పాను? సో 15ని బైనరీలోకి కన్వర్ట్ చెయ్యు. ఆ కన్వర్ట్ చేసిగా వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏకి ఇవ్వు అంటున్నాను. అంటే నేను ఇండైరెక్ట్గా ఏ = ఈ బైనరీ వాల్యూ ఇస్తున్నట్టు అనమాట. ఇక్కడ అదేం చేసింది? బైనరీ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఇక్కడ దీని ప్లేస్లో రీప్లేస్ చేస్తుంది. ఏ = 0B 4 1s ఏదైతే ఉందో అది నేను ఇస్తున్నట్టు అనమాట. ఓకే సో కాబట్టి ప్రింట్ ఏ అనగానే నాకు ఏలో దీని తాలూకా రిజల్ట్ ఉంది కాబట్టి అది ప్రింట్ చేయడం జరిగింది. ఓకే సో ఇప్పుడు నేను ఏ తాలూకా టైప్ అడిగాను అనుకోండి. ఏమొస్తుంది? ఇంటిజర్ వస్తుందా? స్ట్రింగ్ వస్తుంది. ఓకే సో ఏవైతే వీటి యొక్క బైనరీ ఆక్టాల్ ఇవేవైతే ఉన్నాయో వాటిని స్పెషల్గా ట్రీట్ చేయడం జరుగుతుంది కాబట్టి వాటిని ఎస్టీఆర్గా చూపిస్తుంది. ఓకే సో వాటి గురించి ఇంకొంచెం మనం ఎస్టీఆర్ మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మాట్లాడదాం. ఓకే సో బట్ మనకేంటంటే బైనరీ క్యాలిక్యులేట్ చేయడానికి మన ప్రోగ్రామింగ్లో ఎక్కడైనా మనం బైనరీ వాల్యూస్తో డీల్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనకి బిన్ అనేటటువంటి ఒక మెథడ్ ఉంది బైనరీ కన్వర్షన్కి. దానితో మనం డైరెక్ట్గానే ఏదైనా డెసిమల్ నెంబర్ ఇచ్చి దాన్ని బైనరీగా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే సో కేవలం డెసిమల్ నెంబర్స్ని మాత్రమే ఇది కన్వర్ట్ చేయదు, అన్ని రకాల నెంబర్స్ని. ఒక ఆక్టాల్ నెంబర్ ఇచ్చి దాన్ని బైనరీగా కన్వర్ట్ చేయమన్నా చేస్తుంది, ఒక హెక్సాడెసిమల్ నెంబర్ ఇచ్చి బైనరీగా కన్వర్ట్ చేయమన్నా చేస్తుంది. ఓకే సో వాటి గురించి డిస్కస్ చేశాక మీకు అది కూడా చూపిస్తాను నేను. ఓకేనా సో డెసిమల్ టు బైనరీ, బైనరీ టు డెసిమల్ మనం చూడడం జరిగింది. అలాగే మనకి ఆక్టాల్ రిప్రజెంటేషన్ ఎలా చేస్తాము?
ఓకే, ఆక్టాల్ కన్వర్షన్ ఎలా చేస్తాము అన్నది కూడా చూద్దాం. ఓకే, సో మనకి ఒక డెసిమల్ నెంబర్ ఇస్తే ఆ డెసిమల్ నెంబర్ని ఆక్టాల్గా ఎలా రిప్రజెంట్ చేయాలి, ఓకే, అలాగే ఒక ఆక్టాల్ నెంబర్ ఇస్తే ఆక్టాల్ నెంబర్ని డెసిమల్గా ఎలా రిప్రజెంట్ చేయాలి అనేది కూడా మనం చూద్దామండి. ఓకే, సో డెసిమల్ అంటే మీకు తెలుసు కదా, బేస్ 10. ఓకే, ఆక్టాల్ అంటే ఏంటి, బేస్ 8 అనమాట. ఓకే, సో ఎలా కన్వర్ట్ చేస్తాము అన్నది చూద్దాం. ఓకే, సో మనకి ఆక్టాల్కి కన్వర్ట్ చేయాలి అంటే, బైనరీ కన్వర్ట్ చేయాలంటే ఎలాగైతే బిన్ అనేటటువంటి మెథడ్ ఉందో అలాగే మనం ఆక్టాల్కి కన్వర్ట్ చేయాలి అంటే ఓసిటి అనేటటువంటి మెథడ్ ఉందన్నమాట. ఓసిటి అనే ఫంక్షన్ ఉంది, దాన్ని యూజ్ చేసుకొని మనం ఆక్టాల్ కన్వర్షన్ అనేది చేయొచ్చు ఆటోమేటిక్గా. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక డెసిమల్ నెంబర్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్టాల్ ఆఫ్ 39 అంటాను. ఓకే, ఆక్టాల్ ఆఫ్ 39 అనగానే ఆటోమేటిక్గా ఏమొచ్చింది, సో డెసిమల్ నెంబర్ ఏదైతే 39 ఉందో దాన్ని ఆక్టాల్కి కన్వర్ట్ చేస్తే 47 వస్తుంది అని చెప్తూ ఆక్టాల్ రిప్రజెంటేషన్ కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏమొచ్చింది, 0 స్మాల్ ఓ. ఓకే, సో 0 స్మాల్ ఓతో ఆర్ 0 క్యాపిటల్ ఓతో స్టార్ట్ అవుతుంది రిప్రజెంటేషన్ అంటే దట్ ఈస్ ఆక్టాల్ రిప్రజెంటేషన్ అనమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏదైతే నేను బైనరీకి చెప్పానో సేమ్ అలాగే మీరు ఇప్పుడు ఈ రెండు ట్రై చేయండి. నేను చెప్తూ ఉంటాను, మీరు కూడా ప్యారలల్గా ట్రై చేయండి. ఓకేనా, సో 39 ఏదైతే డెసిమల్ నెంబర్ ఉందో దీన్ని మనం ఆక్టాల్గా కన్వర్ట్ చేయాలంటే ఎలా చేస్తాము, 39 ఏదైతే మన డెసిమల్ నెంబర్ ఉందో దాన్ని ఆక్టాల్ కన్వర్ట్ చేయాలంటే ఎలా చేస్తాము. ఓకే, సో ఇంకా స్టాండర్డ్ మెథడ్ ఫాలో అయిపోదాం. ఓకే, సో డెసిమల్ టు కన్వర్షన్ అనేటప్పటికి మనం సో డెసిమల్ టు దేనిలోకి కన్వర్ట్ చేయాలి, ఆక్టాల్లోకి కన్వర్ట్ చేయాలి. ఆక్టాల్ అంటే ఎంత, 8, బేస్ 8 కాబట్టి ఇక మనం 2తో కాకుండా 8తో ఇక్కడ డివైడ్ చేయాలి. ఓకే, సో ప్రాసెస్ మిగతాదంతా కూడా సేమ్ అనమాట. ఓకే, సో మనకి 8 5 సార్ అంటే 40 అయిపోతుంది కదా, 8 4 సార్ తీసుకుందాం 32 అంటే రిమైండర్ ఎంత వస్తుంది, 7. ఇది 0 అయిపోవాలని చెప్పాను కదా. ఓకే, సో అగైన్ 8తో చేస్తే 8 జీరోస్ ఆర్ 0 అండ్ రిమైండర్ ఈజ్ 4. ఓకే, సో 0 అయిపోయింది కదా, అప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఈ రివర్స్ ఆర్డర్లో తీసుకొని దాన్నే మన ఆక్టాల్ నెంబర్గా డిసైడ్ చేసేస్తాం. ఏంటి, 0 4 7. ఓకే, సో 0కి వాల్యూ లేదు కాబట్టి 47 ఈజ్ ద ఆక్టాల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డెసిమల్ నెంబర్ 39 అని చెప్తాం అనమాట. ఓకే, సో అదే వచ్చిందా మనకి ఇక్కడ రిజల్ట్. ఓకే, సో 39కి మారిస్తే ఏమొచ్చింది, 47 వచ్చింది. ఓకే, సో ఇంటర్నల్గా ప్రాసెస్ ఇదనమాట. ఓకే, సో అదే మనకి ఇది కూడా సేమే. ఓకే, సో 47 ఇచ్చి దీన్ని నాకు ఈక్వలెంట్ డెసిమల్ నెంబర్ చెప్పు అంటే అప్పుడు ఎలా చెప్తాము, ఈసారి మనం ఆక్టాల్ టు డెసిమల్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే 8 పవర్స్లో వేసుకుంటాం. 8 పవర్ 0, 8 పవర్ 1 అలా వేసుకోవాలన్నమాట. ఓకే, సో కాస్త పైన రాస్తాను. సో 8 పవర్ 0 అండ్ దిస్ ఈస్ 8 పవర్ 1. ఓకే, సో 8 పవర్ 0 అంటే 1 అండ్ 8 పవర్ 1 అంటే 8. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, 8 ఇంటూ 4 ప్లస్ 1 ఇంటూ 7. ఓకే, సో 8 4s ఆర్ 32 ప్లస్ 1 7s ఆర్ 7 ఈక్వలెంట్ టు 39. ఈజ్ దట్ ఓకే, అర్థమైందా. సో అందుకే ఈ మెథడ్ మీకు అలవాటు చేశాను, ఇంకా అన్నిటికీ ఇదే స్టైల్ ఫాలో అయిపోతాం అనమాట. ఓకే, సో ఆక్టాల్ టు డెసిమల్ అన్నప్పుడు ఈ మెథడాలజీ ఫాలో అయిపోతాము, డెసిమల్ టు ఆక్టాల్ అన్నప్పుడు ఈ మెథడాలజీ ఫాలో అయిపోతాం. సేమ్ మనం బైనరీ లాగే, అక్కడ బైనరీ అంటే 2 యూజ్ చేస్తాము, ఇక్కడ ఆక్టాల్ అంటే 8 యూజ్ చేస్తాము, హెక్సా డెసిమల్ అంటే 16 యూజ్ చేస్తాము. అంతే, 16 పవర్ 0, 16 పవర్ 1 వేసుకుంటాము, 16తో డివైడ్ చేస్తాము. ఓకే, సో రిమైనింగ్ ఎవ్రీథింగ్ కూడా సేమ్ అనుకోవచ్చు మనం. ఓకేనా, ఓకే, రైట్. సో ఇది ఆక్టాల్ రిప్రజెంటేషన్. ఓకే, సో ఆక్టాల్ రిప్రజెంటేషన్ మీరు ప్రోగ్రాము చూశారు, బ్యాక్ అండ్ ప్రాసెస్ కూడా చూశారు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఏదైనా ఒక ఆక్టాల్ నెంబర్ ఇచ్చి దాన్ని బైనరీ కన్వర్ట్ చేయమన్నా కూడా చేస్తుంది అనమాట. మీకు చెప్పాను కదా బైనరీ అనేది. ఓకే, సో కేవలం ఇలా డెసిమల్ నెంబర్స్నే బైనరీ ఇవ్వడం కాదు, ఆక్టాల్ నెంబర్స్ని ఇవ్వమన్నా కూడా మనకి బైనరీ కన్వర్షన్ చేస్తుంది. ఓకే, సో అయితే మనం ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి, 0 O
47 ఇలా ఇవ్వాలి. ఓకే. సో 0O47. సో 0O47 అన్నాను నేను. ఓకే. సో 0O అన్నాను కాబట్టి ఇంకా అది ఆటోమేటిక్గా బైనరీ ఫంక్షన్ అర్థం చేసుకుంటుంది. సో వీడు 0O అన్నాడంటే ఇక్కడ ఇస్తున్నటువంటి ఆక్టాల్ రిప్రజెంటేషన్ నాకు ఇచ్చాడు. ఓకే. ఆక్టాల్ రిప్రజెంటేషన్ నాకు ఇచ్చాడు 47. ఓకే. సో కాబట్టి నేను దీన్ని ఏం చేయాలి, బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. సో బైనరీలోకి కన్వర్ట్ చేయాలి అంటే ముందు ఇది ఏం చేస్తుంది, ఇంటర్నల్గా డెసిమల్లో కన్వర్ట్ చేసుకుంటుంది ఫస్ట్. సో 47ని డెసిమల్లో కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది, 39 వస్తుంది. సో ఎప్పుడైతే 39 వచ్చిందో ఆ 39ని ఇది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే. సో 39ని రిప్రజెంట్ చేస్తే ఎంత వస్తుందో చూడండి ఒకసారి. సో 39ని బైనరీలో రిప్రజెంట్ చేయండి. సో 39ని బైనరీలో రిప్రజెంట్ చేస్తే ఎంత వస్తుంది, సో 2 19s are 38 and 1 and 2 9s are 18, 1 and 2 4s are 8, 1 and 2 2s are 0 remainder and 2 1s are 2 and remainder 0 and ఇది 0 అయిపోవాలి కదా. సో 2 zeros are 0 remainder 1. ఓకే. సో ఈ రివర్స్ ఆర్డర్లో మనం తీసుకుంటే సో 0 1 00 111. ఓకే. సో 01 అంటే జీరోకి వాల్యూ లేదు కాబట్టి, ఓకే. సో జీరోకి వాల్యూ లేదు కాబట్టి ఏం తీసుకున్నాడు, 100 111. ఓకే. సో 100 111, 100 111. అర్థమవుతుందా. సో మనం ఆక్టాల్ నెంబర్ ఇచ్చినా కూడా ఆక్టాల్ నెంబర్ని కూడా అది బైనరీగా కన్వర్ట్ చేయగలదు అనమాట. ఓకే. సో క్రాస్ చెక్ చేయాలంటే మనం ఆక్టాల్ని డెసిమల్లో కన్వర్ట్ చేసి దాన్ని బైనరీలో కన్వర్ట్ చేసి చూస్తే రిజల్ట్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనకి తెలిసిపోతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం ఆక్టాల్ రిప్రజెంటేషన్ని కూడా రిప్రజెంట్ చేయొచ్చు బై యూజింగ్ ఇంట్ డేటా టైప్ అని చెప్పి చెప్తున్నా. సో మనం హెక్సాడెసిమల్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ హెక్సాడెసిమల్ అంటే మనం ఏమనుకున్నాము, 0x స్టార్ట్ అవుతుంది, స్మాల్ ఎక్స్ ఆర్ క్యాపిటల్ ఎక్స్తో స్టార్ట్ అవుతుంది అని చెప్పి అనుకున్నాం కదా. సో 16 బేస్ ఇది కాబట్టి మనకి దీనిలో 16 అవైలబుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే 0 to 9 ప్లస్ A to F. ఇవి తప్పితే ఇంకే కాంబినేషన్ కూడా వీటిలో ఉండదన్నమాట. ఓకే. సో ఇప్పుడు చూడండి మనకి ఏదైతే ఆక్టాల్ అన్నామో ఆక్టాల్లో రిప్రజెంటేషన్ ఎంత ఉంది మనకి, సో మొత్తానికి 0 to 7 మధ్యలోనే ఆక్టాల్ రిప్రజెంటేషన్ ఉంటుందన్నమాట ఆ రిప్రజెంటేషన్. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక వేరియబుల్కి 0 క్యాపిటల్ O ఆర్ 0 స్మాల్ O. ఓకే. సో నేను 47 బదులు 48 ఇచ్చాను అనుకోండి, 48 ఇచ్చాను అనుకోండి, అది ఎల్లో చేయదు. ఎందుకు ఎల్లో చేయలేదు, వెరీ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. ఇన్వాలిడ్ డిజిట్ 8 ఇన్ ఆక్టాల్ లిటరల్. అంటే నువ్వు ఏదైతే ఆక్టాల్ రిప్రజెంటేషన్ చేస్తున్నావో అందులో 8 అనే క్యారెక్టర్ అన్నది ఇన్వాలిడ్ డిజిట్. ఎందుకు ఇన్వాలిడ్ డిజిట్, ఆక్టాల్ అంటే అవైలబుల్ అలౌబుల్ క్యారెక్టర్స్ ఏంటి, అలౌబుల్ డిజిట్స్ ఏంటి, 0 to 7 మధ్యలో కాంబినేషన్స్తోనే అది ఉంటుంది. దట్ ఈస్ ఆక్టాల్ రిప్రజెంటేషన్. ఓకే. ఇక్కడ మనం 8 ఇచ్చామంటే వెంటనే ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో ఇది ఆక్టాల్ రిప్రజెంటేషన్లో లేనటువంటిది, నువ్వు ఆక్టాల్ రిప్రజెంటేషన్ అన్నావు అని 8 ఇస్తున్నావు కాబట్టి ఇది రాంగ్ అని చెప్పి చెప్తోంది అనమాట. అర్థమవుతుందా. సో అలాగా ఆ ఎలోబుల్ క్యారెక్టర్స్లోనే ఎలోబుల్ డిజిట్స్ ఆర్ క్యారెక్టర్స్తోనే మనం మొత్తం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే. రైట్. సో ఇక హెక్స్ గురించి మాట్లాడితే హెక్సాడెసిమల్ మనకి డెసిమల్ టు హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్. ఓకే. సో అలాగే హెక్సాడెసిమల్ టు డెసిమల్ రిప్రజెంటేషన్, ఈ రెండు కూడా చూద్దాం. సో హెక్సాడెసిమల్ టు డెసిమల్ రిప్రజెంటేషన్ ఈ రెండు కూడా మనం చూద్దాం. సో హెక్సాడెసిమల్ అంటే ఇక్కడ మనకి 16 బేస్ అనమాట. ఓకే. సో చూసారు కదా, 0 to 9 ప్లస్ ఏమనుకున్నాం, A to F క్యారెక్టర్స్ అనుకున్నాం. ఓకే. డెసిమల్ అంటే 10. ఓకే. సో 10 బేస్ నుండి మనం ఏదైతే 16 బేస్ ఉందో 16 బేస్కి కన్వర్ట్ చేయడం, అలాగే 16 బేస్ ఏవైతే హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్ ఉందో దాని నుండి 10 బేస్కి రిప్రజెంట్ చేయడం ఎలా చేస్తాము అని చెప్పి. ఓకే. సో దీనికి ఫంక్షన్ ఏంటో తెలుసా, ఫిక్స్డ్ ఫంక్షను మీరు ఎక్స్పెక్ట్ చేసేయచ్చు, హెక్స్. ఓకే. హెక్స్ అనేది యూజ్ చేసుకొని మనం రిప్రజెంట్ చేసేయచ్చు అనమాట. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హెక్స్ ఆఫ్
185 ఇస్తాను నేను. ఓకే. సో హెక్స్ ఆఫ్ 185 ఇవ్వగానే ఏమొచ్చింది? 0x స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే 0x స్టార్ట్ అయిందో ఇది హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్ అని అర్థం చేసుకోవాలి. ఇక B9 అనేది ఏదైతే ఉందో ఈ B9 అనేది మనకి ఏంటి? సో బి అనేది తెలుసు కదా, ఏ టు ఎఫ్ వరకు దీని యొక్క రిప్రజెంటేషన్ ఉంటుంది, 0 to 9 వరకు ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా మనకి B9 అనేది రావటం జరిగిందనమాట. ఓకే, రైట్. సో దీన్ని బ్యాక్ ఎండ్ ప్రాసెస్లో కావాలన్నా మనం చూడొచ్చు. సేమ్ ప్రాసెసే చేసేయండి మీరు బ్యాక్ ఎండ్లో. ఓకే, సో 185 ఓకే. సో 185ని మనం ఇప్పుడు హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి హెక్సా అంటే 16 కాబట్టి 16తో డివైడ్ చేస్తారు. ఓకే, సో 16తో డివైడ్ చేస్తే ఎంత? 16 10s ఆర్ 160, 16 11s మనకి 176. ఓకే, సో అంటే 9 వస్తుంది మనకి కదా. ఫైన్. సో అగైన్ 16తో డివైడ్ చేద్దాము. 16 0s ఆర్ 0 అండ్ 11 అన్నది మనకి రిమైండర్ వచ్చింది. ఓకే, 0 వచ్చింది కాబట్టి ఇంకా కంప్లీట్ అయినట్టే. ఇదే మనకు కావాల్సినటువంటి నెంబర్. సో 0 11 9. సో ఇదేంటి సార్ 0 11 9 వచ్చింది, దీన్ని ఎలా తీసుకోవాలి అంటే 0కి విలువ లేదు, వదిలేయండి. సో 11 9 అనేది ఎలా తీసుకోవాలి? 9 ఈస్ 9. ఓకే, బట్ హెక్సాడెసిమల్లో 11 అంటే ఏంటి? హెక్సాడెసిమల్లో 11 అంటే ఏంటి? సో 11 ఈజ్ నథింగ్ బట్ బి. 11 అని రిప్రజెంట్ చేయం కదా, టూ డిజిట్స్ అయిపోతున్నాయి కదా ఇవి. ఓకే, 2 ప్లేసెస్ ఆక్యుపై చేస్తుంది కదా, కాబట్టి 11 అనకూడదు. దాన్ని ఏమంటాము? 11 ప్లేస్లో బి అంటాం. ఓకే, సో 11 ఈజ్ ఈక్వల్ టు బి కాబట్టి ఓకే, సో 11 ప్లేస్లో బి ఇస్తాము. సో మనకి 185ని హెక్సాడెసిమల్లోకి కన్వర్ట్ చేస్తే వచ్చేటటువంటి నెంబర్ ఏంటి? B9. ఓకే, ఇక్కడ B9 వచ్చిందా? ఎస్, B9. అర్థమవుతుందా? ఫైన్. సో ఇన్ ద సేమ్ వే మనం ఇక్కడ B9ని మళ్ళీ మనం ఇక్కడ రివర్స్లో కన్వర్ట్ చేయాలి అని అనుకున్నా ఓకే, ఏం చేస్తాం? ఇక్కడ 16 పవర్స్లో రాసుకుంటాం. ఎందుకు? ఇక్కడ హెక్సాడెసిమల్ కాబట్టి 16 పవర్ 0, 16 పవర్ 1 ఇలా రాసుకుంటాం. సో 16 పవర్ 0 అంటే ఎంత? ఎనీథింగ్ పవర్ 0 1 అండ్ 16 పవర్ 1 అంటే 16. ఓకే, అంటే 16 ఇంటూ బి, 16 ఇంటూ బి ప్లస్ చెప్పండి 16 ఇంటూ బి ప్లస్ 1 ఇంటూ 9 అంతేనా? సో 16 ఇంటూ బి అంటే ఎంత? ఇప్పుడే చూసాం మనం. బి అంటే 11. బి అంటే 11 కాబట్టి ఓకే, సో 16 ఇంటూ బి అంటే మనకి 16 ఇంటూ 11 ప్లస్ 1 ఇంటూ 9. ఓకే, సో 16 11s ఆర్ 176 ప్లస్ 1 ఇంటూ 9 అంటే 9 ఈక్వలెంట్ టు 185 which is base 10 value of ఓకే B9. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం చేసుకుంటాం. సో ప్రతిదీ ఇంకా సేమ్ ప్రాసెస్ అన్నమాట. సో హెక్సా టు డెసిమల్ కన్వర్షన్ అయితే 16 పవర్ 0, 16 పవర్ 1 వేసుకున్నాం. అదే ఆక్టాల్ టు డెసిమల్ కన్వర్షన్ అయితే 8 పవర్ 0, 8 పవర్ 1 వేసుకున్నాం. అదే బైనరీ టు డెసిమల్ అయితే 2 పవర్ 0, 2 పవర్ 1 వేసుకున్నాం. ఓకే, ఇక్కడ కూడా అంతే. డివైడ్ చేసేటప్పుడు హెక్స్లో కన్వర్ట్ చేస్తే 16 వేసుకున్నాము. ఓకే, అదే ఆక్టాల్ అయితే 8తో డివైడ్ చేసాము. అదే బైనరీ అయితే 2తో డివైడ్ చేసాం. అక్కడ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఇంకా సేమ్ ప్రొసీజరే ఫాలో అయిపోతాం అంతే. ఓకే, సో మిగతాదంతా సేమ్ టు సేమ్ అన్నమాట. సో ఈ విధంగా సిస్టమ్ అనేది ఇంటర్నల్ ప్రాసెస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఓకే, రైట్. సో మొత్తానికి ఈ ఫెసిలిటీ అన్నది కేవలం ఇంటిజర్కి మాత్రమే. ఓకే, సో ఇంటిజర్ మాత్రమే వీటిని రిప్రజెంట్ చేయగలదు, మిగతావి రిప్రజెంట్ చేయవు. ఓకే, సో ఓకే, రైట్. సో ఈ విధంగా మనకి రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది అనుకున్నాం. సో ఏదైతే మనం ఇంతకుముందు చూసామో ఓకే, సో బైనరీ అనేది కేవలం డెసిమల్ నెంబర్స్నే కాదు, బైనరీ అనేది డైరెక్ట్గా మనకి ఆక్టాల్ని రిప్రజెంట్ చేయగలదు, హెక్సాడెసిమల్ని రిప్రజెంట్ చేయగలదు, అన్నిటినీ కూడా ఇది రిప్రజెంట్ చేయగలదు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ ఆఫ్ నేను B9 అన్నాను అనుకోండి. సో B9 అనేది ఏంటి? మనకి
హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్. ఓకే. సో 0 క్యాపిటల్ ఎక్స్ ఇస్తున్నాను కావాలని. ఓకే. సో క్యాపిటల్ ఎక్స్ ఇస్తూ B9 అంటున్నాను. ఓకే. సో చూడండి మనకేమొచ్చింది 10111101. ఓకే. సో దిస్ ఈజ్ బైనరీ ఈక్వలెంట్ ఆఫ్ దిస్ హెక్సాడెసిమల్ నెంబర్ అనమాట. అంటే మనకి 185 ఏదైతే డెసిమల్ కన్వర్షన్ చేస్తున్నామో 185ని గనక మనం మళ్ళీ బైనరీలో కన్వర్ట్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. ఓకే. సో హెక్సాడెసిమల్ టు డెసిమల్ కన్వర్ట్ చేసుకొని డెసిమల్ టు మనం బైనరీ చెక్ చేసుకుంటే మనం దీంతో కంపేర్ చేసుకోవచ్చు. ఓకే. సో దాన్ని ఒక అసైన్మెంట్గా తీసుకొని ట్రై చేయండి. ఓకే. సో ఏదైతే 185 కన్వర్ట్ చేసిన తర్వాత సో 185ని మీరు బైనరీ కన్వర్ట్ చేసి ఈ వాల్యూ ఆ వాల్యూ సరిపోయిందా లేదా చెక్ చేయొచ్చు అనమాట. ఓకే. సో అది మీరు చెక్ చేద్దరు కానీ. ఓకేనా. సో ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామంటే అసలు డేటా టైప్స్ ఏమేమి ఉంటాయో చూసాము. సో చూసిన తర్వాత మనం ఇంట్ గురించి నేర్చుకుంటున్నాము. సో ఇంట్ అనేది ఏదైతే ఉందో ఈ ఇంట్ డేటా టైప్ అన్నది ఇంటిజర్స్ని ఆర్ హోల్ నెంబర్స్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాము. దాంతోపాటు ఇది డెసిమల్స్ని, బైనరీని, ఆక్టాల్ని, హెక్సాడెసిమల్ని అన్నిటినీ కూడా రిప్రజెంట్ చేయగలుగుతుంది. ఓకే. సో వాటికి స్పెసిఫిక్గా ప్రతి దానికి కూడా బైనరీ కన్వర్ట్ చేయాలంటే బిన్ అని, అలాగే ఆక్టాల్ కన్వర్ట్ చేయాలంటే ఓసిటీ అని, అలాగే హెక్సాడెసిమల్ అయితే హెచ్ఈఎక్స్ అని, ఇలా మనకి ప్రతి దానికి కూడా ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకొని పైథాన్లో మనం డైరెక్ట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అని చూసాము. వాటితో పాటు మనం కన్వర్షన్స్ ఎలా చేయాలి మాన్యువల్గా అన్నది కూడా నేర్చుకున్నాం క్రాస్ చెకింగ్ కోసం ఆర్ బ్యాక్ అండ్ నాలెడ్జ్ కోసం. ఓకే. సో నేర్చుకున్నాము. అండ్ దాంతోపాటు మనకి ఏదైతే బిన్ అనేది ఉందో బైనరీ కన్వర్షన్ అనేది అది కేవలం డెసిమల్ నెంబర్స్ని బైనరీ కన్వర్ట్ చేయడమే కాదు, ఆక్టాల్ ఇచ్చినా హెక్సాడెసిమల్ ఇచ్చినా ఏది ఇచ్చినా అది కన్వర్ట్ చేయగలదు అని కూడా చూసామన్నమాట. ఓకే. రైట్. నెక్స్ట్ డేటా టైప్కి వెళ్ళిపోదాం. ఓకే. సో నెక్స్ట్ డేటా టైప్ మనం మాట్లాడాలి అనుకుంటున్నది ఫ్లోట్ గురించి. ఓకే. రైట్. సో ఫ్లోట్ అనేది ఎందుకు, ఇంతవరకు మనం ఇంటిజర్స్ చూసాం కదా. సో ఫ్లోట్ డేటా టైప్ అన్నది ఎందుకు అనేది చూద్దాం. సో ఈ ఫ్లోట్ డేటా టైప్ ఏదైతే ఉందో ఓకే. సో మనకి మ్యాక్సిమం మనము యావరేజెస్ క్యాలిక్యులేట్ చేసినా, రేటింగ్ అప్లికేషన్స్ చేసినా, ఏం చేసినా కూడా మనకి ఖచ్చితంగా డెసిమల్ పాయింట్స్తో పాటే డీల్ చేయాల్సి ఉంటుంది కదండి. సో ఏవైతే డెసిమల్ పాయింట్తో పాటు మనకి ఉంటాయో అటువంటి వాటిని ఇంటిజర్ రిప్రజెంట్ చేయలేదన్నమాట. అటువంటి వాటిని ఇంటిజర్ రిప్రజెంట్ చేయలేదు. కాబట్టి ఓకే మనం ఏం చేస్తాము అంటే ఏవైతే విత్ డెసిమల్ పాయింట్ వాల్యూస్ ఉంటాయో వాటిని రిప్రజెంట్ చేయడం కోసం వాటిని ఏమంటారు తెలుసా, వాటినే ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ అంటారనమాట. ఓకే. సో వాటినే ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ఆర్ రియల్ కాన్స్టెంట్స్ అంటూ ఉంటారు. సో అటువంటి ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఓకే వాటిని రిప్రజెంట్ చేయడానికి మనకు ఉన్నటువంటిదే ఈ ఫ్లోట్ అనేటటువంటి డేటా టైప్ అనమాట. ఓకే. సో ఈ ఫ్లోట్ అనే దాంట్లో మనకి 2 టర్మ్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో. ఎక్కడైనా సరే దాన్ని మనం ఏమంటామంటే ఫ్లోట్ అని కానీ డబుల్ అని కానీ అంటూ ఉంటాం అనమాట. ఓకే. సో ఫ్లోట్ డబుల్ అని చెప్పి అంటూ ఉంటాము. సో దానికి ఏంటంటే మనకి ఏదైతే డెసిమల్ పాయింట్ తర్వాత ఓకే సో ఈ వాల్యూ అన్నది ఏదైతే ఎన్ని ప్లేసెస్లో ఎన్ని డిజిట్స్లో మనము డెసిమల్ పాయింట్ తర్వాత రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాం అన్నది బేస్ చేసుకొని మనకు ఉంటుందన్నమాట. సో జనరల్గా ఒక 7 ప్లేసెస్ వరకు అయితే ఫ్లోర్తో రిప్రజెంట్ చేయగలము. అంతకంటే ఇంకా ఎక్కువ రిప్రజెంట్ చేయాలి అంటే డబుల్కి వెళ్తాము అని చెప్పి చెప్తూ ఉంటాం అనమాట. ఓకే. రైట్. సో మొత్తానికి ఇటువంటివి ఏవైతే డెసిమల్ పాయింట్తో ఉండేటటువంటి వాల్యూస్ ఉంటాయో వాటిని రిప్రజెంట్ చేయడం కోసము మనం ఈ ఫ్లోట్ అనేటటువంటి డేటా టైప్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే. క్లియర్గా చూపిస్తాను. సో మనకి ఫ్లోట్లో ఏదైతే ఉందో మనం ఏవైతే డెసిమల్ పాయింట్తో పాటు రిప్రజెంట్ చేయాల్సినటువంటి వాల్యూస్ ఉంటాయో సో వీటిని రిప్రజెంట్ చేయడం కోసం మనం యూజ్ చేసేటటువంటివే ఫ్లోట్ డేటా టైప్స్ అనమాట. ఓకే. సో ఇదే మనం ఇంటిజర్ మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనం ఇదే ఇంట్గా డిక్లేర్ చేసామనుకోండి, ఇంటిజర్కి డెసిమల్ పాయింట్ తర్వాత ఉండేదాన్ని రిప్రజెంట్ చేసే క్యాపబిలిటీ ఉండదు. కాబట్టి ఆ తర్వాత ఏమున్నా దీని అంతటినీ కూడా జీరో చేసేస్తుంది అనమాట. చేసేసి ఓన్లీ ఇటుపక్క ఉన్నదాన్నే తీసుకొని 15 అని మాత్రమే దాన్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది ఇంటిజర్. ఓకే. అదే మనకి డెసిమల్ పాయింట్ తర్వాత ఉండేవి కూడా చాలా ఇంపార్టెంట్ అనుకుంటే ఈ రోజున మనం
అమెజాన్ కానీ ఎక్కడ కానీ రివ్యూసే చూస్తాం. 4.7, 4.8, 4.9 అలా రివ్యూస్ ఉన్నాయంటే ఎక్కువగా వాటిని మనం పర్చేజ్ చేయడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఓకే. సో రేటింగ్స్ కానీ లేకపోతే యావరేజెస్ క్యాలిక్యులేషన్ కానీ ఏదైనా కానీ ఓకే. సో మనకి డెసిమల్ పాయింట్తో ఖచ్చితంగా అవసరం అనేది ఉంటుంది. సో అటువంటివి ఇంకా మనం డీల్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా మనం ఫ్లోటింగ్ పాయింట్కి వచ్చేయాలి అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే. సో ఇది కూడా మనం కావాలంటే చూడొచ్చు. సో టైప్ అనేది చూడాలి అనుకుంటే ఎస్ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అంటే ఏమొచ్చింది క్లాస్ ఫ్లోట్. ఇవన్నీ కూడా క్లాసెస్ అని చెప్పాను కదా. సో దిస్ ఇస్ రిలేటెడ్ టు ఫ్లోట్ టైప్ వాల్యూ అని చెప్పడం అనమాట. ఓకే. సో మనము ప్రింట్లో ఒకటే కాదు ఒకటి కంటే ఎక్కువ కూడా మనం ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ ఇలా కూడా ఇవ్వచ్చు ప్రింట్లో. ఓకే. సో ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ అన్నాను అనుకోండి. సో ఫస్ట్ ఏ వాల్యూ ఏదైతే ఉందో వాల్యూ ప్రింట్ అవుద్ది. సో కామా అన్నాను కాబట్టి ఇంకా మధ్యలో స్పేస్ ఇచ్చేసుకొని ఆ నెక్స్ట్ది కూడా ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏమన్నాం మనం టైప్ అన్నాం, అది కూడా ప్రింట్ అవుతుంది. ఇలా మల్టిపుల్ థింగ్స్ కూడా ప్రింట్ స్టేట్మెంట్తో మనం ఎట్ ఏ టైం ప్రింట్ చేయొచ్చు. ఓకే. సో ఏ అని ఐడి ఆఫ్ ఏ అని ఓకే, అలాగే టైప్ ఆఫ్ ఏ అని చెప్పి ఇలా 3 ఇచ్చాననుకో ఇది కూడా ప్రింట్ అవుతుంది. ఓకే. సో ఫస్ట్ ఏ అన్నాను కాబట్టి మనకి ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ఐడి ఆఫ్ ఏ అన్నాను కాబట్టి దాని యొక్క మెమరీ అడ్రస్ ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత టైప్ ఆఫ్ ఏ అన్నాను కాబట్టి దాని తాలూకా డేటా టైప్ కూడా ప్రింట్ అవుతుంది. ఓకే. సో మొత్తానికి మనకి ఇది ఎలా ఉంటుందంటే ఏవైతే మనము డెసిమల్ పాయింట్తో పాటు రిప్రజెంట్ చేయవలసినవి ఉన్నాయో వాటిని రిప్రజెంట్ చేయడం కోసం మనం యూజ్ చేసేటటువంటి డేటా టైపే ఫ్లోట్ అనమాట. ఓకే. సో మనం ఎప్పుడైనా సరే ఇంకా ఎలాంటి వాల్యూస్ని మనం క్రియేట్ చేస్తున్నాము అంటే ఇంటర్నల్గా ఆటోమేటిక్గా అది ఫ్లోట్ టైప్గా తీసుకుంటుంది సిస్టమ్, పైథాన్ సిస్టమ్. ఓకేనా. రైట్. అంతేనా అంటే కేవలం ఏవైతే డెసిమల్ పాయింట్స్తో ఉన్నటువంటి వాల్యూస్ ఉన్నాయో వాటినే కాదు, ఇంకా పైథాన్ డేటా సైన్స్కి వీటన్నిటికీ మెషిన్ లెర్నింగ్కి వీటన్నిటికీ ఎందుకు ఆప్టిమిస్టిక్ అయిందంటే సో కేవలం మనం డెసిమల్ పాయింట్తో ఉండేటటువంటి ఇలాంటి వాల్యూస్ని రిప్రజెంట్ చేయడమే కాదు, సో ఏదైతే సైంటిఫిక్ నొటేషన్ ఉంటుందో ఆ సైంటిఫిక్ నొటేషన్స్ని కూడా ఇది సపోర్ట్ చేయగలదన్నమాట. ఓకే. సో ఏదైతే సైంటిఫిక్ నొటేషన్స్ ఉంటాయో ఆ సైంటిఫిక్ నొటేషన్స్ని కూడా ఇది రిప్రజెంట్ చేయగలదు అని చెప్పి చెప్తున్నాను. ఓకే. సో ఇక్కడ మనకి సైంటిఫిక్ రిప్రజెంటేషన్ అంటే మీకు తెలుసు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈతో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం మనం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ 5E2 లేకపోతే 5E4 ఇలా మనం ఇస్తూ ఉంటాం జనరల్గా. ఓకే. సో 5E4, 5E2 ఇలా మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటాం కదా. సో దీన్నే ఏమంటారంటే మనకి సైంటిఫిక్ నొటేషన్ అంటారు. ఓకే. సో ఇందులో మ్యాంటిసా ఉంటుంది, ఈ ఉంటుంది, దీన్ని ఎక్స్పోనెంట్ పార్ట్ అంటాం. ఓకే. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉండేదంతా కూడా దీన్ని మ్యాంటిసా అంటాము, దీన్నేమని ఎక్స్పోనెంట్ పార్ట్ అంటాం. అంతే కదా. మ్యాంటిసా అంటాము, దీన్నేమోని ఎక్స్పోనెంట్ అంటాం. సో మనం మ్యాథమెటికల్లో ఎక్కువగా సైంటిఫిక్ నొటేషన్స్లో మనం ఏదైనా చేసేటప్పుడు ఖచ్చితంగా వాటి రిప్రజెంటేషన్ కోసం పైథాన్ అన్నది దాన్ని సపోర్ట్ చేస్తుంది అని చెప్తున్నాను. ఓకే. సో దీన్ని జనరల్గా 5E4 అంటే దాని మీనింగ్ ఏంటి తెలుసా? ఈ ప్లేస్లో మనం 10 వేసుకుంటాం అనమాట. ఓకే. సో దీని తాలూకు వాల్యూ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎలా చేస్తాము అంటే సో 5 అని ఓకే. సో ఇంటూ ఏదైతే ఈ అని ఉందో ఓకే. సో ఈ ప్లేస్లో 10 వేసుకుంటాము. వేసుకొని అక్కడ తర్వాత ఏదైతే ఎక్స్పోనెంట్ ఉందో దాన్ని దీని పవర్లో తీసుకుంటాం. ఓకే. సో పవర్లో తీసుకుంటాం అంటే దాని అర్థం ఏంటి? 5E4 అంటే 5 ఇంటూ 10⁴ అని చెప్పి దాని మీనింగ్ వస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో అలా దాని యొక్క క్యాలిక్యులేషన్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. ఓకే. సో ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏ ఈక్వల్ టు 5E4 అంటాను. ఏ ఈక్వల్ టు 5E4 అంటాను. సో ప్రింట్ ఆఫ్ ఏ అంటాను. సో ప్రింట్ ఆఫ్ ఏ అనగానే ఎంత ప్రింట్ అయింది? 50,000 ప్రింట్ అయింది. సో 50,000 ఎలా ప్రింట్ అయింది? 5 ఇంటూ 10⁴ అంటే దాని అర్థం ఏంటి? 5 ఇంటూ 10⁴ అంటే 50,000 కదా. సో 5 అండ్ 10⁴ అంటే 4 zeros అంతేనా? ఎస్ 50,000. ఓకే. సో సైంటిఫిక్ నొటేషన్స్ని కూడా ఇది రిప్రజెంట్ చేయగలదు. సో డైరెక్ట్గా సైంటిఫిక్ నొటేషన్స్ని కూడా తీసుకోగలదు ఫ్లోటింగ్ పాయింట్ అనమాట. బట్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్తో మనము బైనరీ ఏదైతే ఆక్టాలు, హెక్సాడెసిమల్ అటువంటివి ఏవి కూడా మనం రిప్రజెంట్ చేయలేం. ఓకే. సో ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆక్టాల్ అంటాను.
ఓకే. ఆక్టాల్ అని చెప్పి దాంతో పాటు నేను 17 ఇస్తాను. ఓకే. సో, 17 ఇచ్చి దాంతో పాటు 0.17 అంటాను. ఓకే. సో, ఇందులో మనం ఇచ్చినవన్నీ కూడా వాలిడ్ క్యారెక్టర్సే ఇచ్చాం. 0-7 మధ్యలోనివే ఇచ్చాము ఆక్టాల్. కానీ మనం ఇక్కడ ఎప్పుడైతే డెసిమల్ పాయింట్ చెప్పామో సో, ఫ్లోటింగ్ పాయింట్ కింద కన్సిడర్ అవుతుంది. ఇంటిజర్ కిందకి మరి రాదు. ఎప్పుడైతే ఫ్లోటింగ్ పాయింట్‌లో మనము ఆక్టాల్‌ని రిప్రజెంట్ చేయాలని చూస్తున్నామో అది అలో చేయదనమాట. అందుకే నేను స్టార్టింగ్‌లో చెప్పాను. ఏమని చెప్పాను? ఇంటిజర్ మాత్రమే ఆక్టాల్, హెక్సాడెసిమల్ అన్నిటిని కూడా రిప్రజెంట్ చేయగలదు. బైనరీ అన్నిటిని కూడా రిప్రజెంట్ చేయగలదు. ఓకే. సో, మిగతావి రిప్రజెంట్ చేయలేవు అని చెప్పాను. కాబట్టి ఫ్లోటింగ్ పాయింట్ అన్నది ఇలా డెసిమల్ పాయింట్స్‌తో ఉన్నటువంటివి మనం ఆక్టాల్ అవి రిప్రజెంట్ చేయలేము. ఓకే. బట్ సైంటిఫిక్ నొటేషన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఫ్లోటింగ్ పాయింట్‌ని యూజ్ చేసుకోవచ్చనమాట. ఓకే. అర్థమవుతుందా మీకు? సో, దాన్ని ఎలా కన్వర్షన్ చేయాలో ఇక్కడ చూపించడం జరిగింది కదా! సో, వాటిని డైరెక్ట్‌గా సపోర్ట్ చేస్తుంది కాబట్టి, ఇంక మనం మ్యాథమెటికల్ రిలేటెడ్ అప్లికేషన్స్‌ని డైరెక్ట్‌గా మనం దీనిలో చేసుకోవచ్చు. ఓకే. అర్థమవుతుందా? సో, ఇలా ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ 5E7 అని నేను అన్నాననుకో సారీ 8E7 అని నేను అన్నాననుకోండి. 8E7 అన్నాననుకోండి. దీని మీనింగ్ ఏంటి? 8 ఇంటూ 10 పవర్ 7 అని అర్థం వస్తుందనమాట. ఓకే. సో, అలాగే నెగెటివ్ నంబర్స్ కూడా ఉంటాయి. అది కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 4E-2 అని ఉందనుకోండి. ఓకే. సో, -2 అంటే దాని మీనింగ్ ఏమని వస్తదో తెలుసా? సో, ఎలా ఉంటుందంటే ఏదైతే మనం ఈ7 అన్నప్పుడు ఏం చెప్పాము? 10 పవర్ 7 అవుతుందని చెప్పాం కదా! అదే మైనస్ ఉందనుకోండి 1/10 పవర్ అన్న మీనింగ్ కిందకి మారిపోతుందనమాట. ఓకే. మైనస్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? 1/10 పవర్ కిందకి వెళ్ళిపోతుంది. అంటే 4 ఇంటూ ఎప్పుడైతే ఈ -2 అని ఉందో సో, మైనస్ ఉంది కాబట్టి 1 అయిపోతుంది. సో, ఈ ప్లేస్‌లో 10 రాసుకుంటాము. ఇక్కడ ఏదైతే -2 ఉందో అది ఇక్కడికొస్తుందనమాట. మరి మైనస్ కాదు. ఎందుకంటే 1/2 చేసాం కదా! సో, ఈ పవర్ -2 ఈజ్ నథింగ్ బట్ 1/10 స్క్వేర్ అనమాట. ఓకే. 1/10 పవర్ 2. ఓకే. సో, అంటే ఏంటి? 4 ఇంటూ 1/100 అంటే ఏంటి? 4/100. 4/100 అంటే ఎంతొస్తుంది? 0.04 వస్తుంది. ఓకే. అది దాని యొక్క మీనింగ్. అర్థమవుతుందా మీకు? సో, ఏదైనా సరే మనం 8E-3 అని అన్నామనుకోండి. దాని మీనింగ్ ఏంటి? సో, 8 ఇంటూ ఏదైతే ఈ -3 ఉందో దాని మీనింగ్ వెంటనే నెగెటివ్ కాబట్టి 1 అయిపోతుంది. సో, ఈ అంటే 10 పవర్ -3 అంటే 3. ఓకే. సో, ఈ -3 ఈజ్ నథింగ్ బట్ 1/10 పవర్ 3 అనమాట. ఓకే. సో, అలా 1 అయిపోతుంది. అంటే 8/1000 అయిపోతుంది. సో, 8/1000 అంటే ఏమొస్తుంది? 0.008. ఓకే. సో, 1/3 కదా! సో, 3 డెసిమల్ పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ ఉండేలాగా అది కన్వర్ట్ అయిపోతుంది. ఓకే. రైట్. సో, ఇలా మనకి కన్వర్షన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8E-3 ఉంది కదా! ఇదొకసారి చెక్ చేద్దాం. ఓకే. సో, 8E-3 ఓకే. సో, ప్రింట్ ఆఫ్ ఏ అంటున్నాను నేను. ఓకే. సో, ప్రింట్ ఆఫ్ ఏ అనగానే 0.008 చూస్తున్నారా? ఓకేనా? రైట్. సో, ఇలా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, వీటన్నిటిని కూడా పైథాన్ సపోర్ట్ చేస్తది కాబట్టే పైథాన్ అంత పవర్‌ఫుల్ లాంగ్వేజ్ అయ్యింది అని చెప్పి చెప్తున్నాను నేను. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు మనం సక్సెస్‌ఫుల్‌గా 2 డేటా టైప్స్ చూడగలిగాం. ఓకే. ఏదైతే ఇంట్ అండ్ ఫ్లోట్ ఉన్నాయో వీటిని చూడగలిగాము. సో, ఇవి కొంచెం ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం ఇంటర్నల్ డీటెయిల్స్ కూడా మాట్లాడడం కాస్త టైం ఎక్కువ తీసుకుంది. మిగతావి అంత టైం పట్టకపోవచ్చు. ఓకేనా? సో, ఏదైనా సరే ఒకవేళ పట్టినా నో ప్రాబ్లమ్. మనం ప్రతీదీ కూడా ఇంతే రీజనింగ్‌తో పర్టిక్యులర్‌గా ప్రతీదీ ఇది ఎందుకు నేర్చుకుంటున్నామని తెలుసుకుంటూ వెళ్తేనే మనం ఏదైనా పర్ఫెక్ట్‌గా నేర్చుకోగలము. దాని యొక్క నాలెడ్జ్ అలాగే ఉంటుంది. మీరు ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేసినా కూడా దానికి 100% న్యాయం చేయగలరనమాట. ఓకేనా? సో, ఇక్కడితో నేను దీన్ని స్టాప్ చేస్తున్నాను.